రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. దేవుని నామమునకు ఘనత కలుగునుగాక. యెహోవా ఆయన ఇజ్రాయేలీయులకు మాత్రమే దేవుడు కాడు, సర్వలోకమునకు, సర్వలోకస్తులకు, సర్వదేశములకు ఆయన దైవత్వమై ఉన్నాడు. ఆయన భజింపబడుచున్నాడు, తెలుగులో భజింపబడుచున్నాడు, అందుకే భగవంతుడు అని అంటారు. ఇప్పుడు మనము కొందరు మినిస్ట్రీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని కొరకు మనము అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడు మనం వాళ్ళందరి కొరకు కాకుండా మీ కొరకు, మీ భార్య కొరకు, మీ భర్త కొరకు, మీ కుమార్తె కొరకు, మీ కుమారుడు కొరకు, అలాగా ఒక్కొక్క విషయాన్ని మీకు తెలియజేసి ఏ విధంగా ప్రార్థన చేయాలి ఈ విషయంలో అన్నది మీకు తెలియజేసి ప్రార్థన చేయించి కూర్చోబెట్టించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రార్థన చేసి నేర్పించి మళ్ళీ కూర్చోబెట్టించి మళ్ళీ నిలబెట్టించి ఆ విధంగా ఉపవాస ప్రార్థనలో నేను మీకు నడిపిస్తూ ఉంటాను. దిస్ ఇస్ a new methodology God has given to me, and no one in the whole country India is doing that because it has not been revealed to them. అది వాళ్ళకు బయలుపరచబడలేదు. యేసు రావడానికి ముందు ఏలియా ఆత్మతో, ఏలియా శక్తితో జోహాన్ వచ్చాడు. జాన్ వచ్చి ఆయన మార్గం సరళం చేశాడు. అప్పుడు 6 మాసాల తర్వాత జీసస్లోనికి వచ్చాడు. ఈ సంగతులు చాలామందికి తెలియవు. మెడలో సిలువ వేసుకున్నందుకు, షూట్లు టైలు కట్టుకున్నందుకు యూ కెనాట్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. దట్స్ ఓన్లీ a dress code. In order to enter into the kingdom of the Lord, you must surrender your life, and you have to prove that you are an obedient. You will read the Bible, but you should not read the Bible. Study the Bible. You are reading many magazines, fortnightly, monthly, quarterly, half-yearly. So Christian families are doing like that in the whole country, India. Morning when you get up from the bed, all will sit together. They will sing one song and they will read a few words from the Bible, and then they will pray and get up and then go and join in your routine works. That's what they are doing in the whole country. It's not approved. It shall not be accepted by the Lord. Mostly in Odisha, this has become a practice from the hundreds of years. Even till today, people are doing that. That's the reason why they don't have any knowledge about the Word of God. క్రైస్తవులు అందరూ కూర్చుంటారు, తెల్లవాళ్ళు వేసిన వెంటనే కొద్దిగా ఒక చిన్న చరణం పాడతారు, బైబిల్ వాక్యాలను చదువుతారు, ఆడదయ్యో మగడు ఎవరు ప్లాన్ చేస్తారు, లేచిపోతారు, తర్వాత మీ పనుల్లో మీరు వెళ్ళిపోతారు. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ఇదే పాట. వాళ్ళు అనుకుంటున్నారు మనం దేవుని సన్నిధికి వచ్చామని. అటువంటి దేవుడు అంగీకరించడానికి వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళ బోధకులకు తెలియదు. So every individual has to connect with the Lord. If you don't have an individual connection with the Lord, He cannot answer your prayer. He cannot accept the things which you will submit to Him. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభు దగ్గర నువ్వు లేచావు వెంటనే నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నువ్వు చెప్పుకోవాలి. ప్రార్థన చేసుకోవాలంటే చెప్పుకోవాలి. నువ్వు రాత్రి ఏం చేసావు, నిర్ణయం చేసావు, ఇవాళ ఏం చేయబోతున్నావు. అందుకే క్రైస్తవులు రోగులు, దుష్టులు, భర్తలు వదిలేసిన వాళ్ళు, భార్యలు వదిలేసిన వాళ్ళు, పిల్లలకి తల్లులకు వదిలేసిన వాళ్ళు, అవమానం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరగడానికి కారణం ఇదే. అటువంటి వాళ్ళు
కొన్ని వందల సంవత్సరాలు బట్టి నుండి ఇది వాడికి ప్రాక్టీస్ అయిపోయింది. సో దిస్ ఈజ్ నాట్ ద రియమ్ ఆఫ్ ద స్పిరిట్. దిస్ ఈజ్ కాల్డ్ ద రిలీజియస్ రియమ్, ద రియమ్ ఆఫ్ ద డినామినేషన్, ద రియమ్ ఆఫ్ ద వరల్డ్, ద రియమ్ ఆఫ్ ద క్రిస్టియన్ మెథడాలజీ. దిస్ ఇస్ నాట్ ద రియమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని సామ్రాజ్యం ఇది కాదు, పరలోక సామ్రాజ్యం ఇది కాదు. ఇది సమాజ సంబంధమైనటువంటి అలవాట్లు, మత సంబంధమైన అలవాట్లు, వ్యక్తిగతమైన అలవాట్లు, పితృపారంపర్యంగా వస్తున్న అలవాట్లు. ఇవి దేవునికి సంతోషపెట్టజాలవు. అందుకే అనేకులు క్రైస్తవులు భర్తల చేత పెడినాడబడినవారు, భార్యల చేత పెడినాడబడినవారు, తండ్రి ఉండి కూడా తండ్రి లేనటువంటి స్థితిలో ఉన్నారు కొడుకులు కూతుళ్ళు. దిస్ ఈజ్ ద రీజన్. నిన్ననే ఆరిజోనా పంపించాను 9 పుస్తకాలు ప్లస్ ఒక విజయ్ బైండింగ్. 6,500, 50% రేట్, 13,000 రూపాయలు పుస్తకాలు 9, 6,500కి ఇస్తున్నానని అక్కడ రాస్తున్నాను కూడా. తర్వాతను విజయ్ బైండింగ్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 1 చిన్నది, వాల్యూమ్ 2 పెద్దది. ఒక ఆయన అడిగాడు, సార్ ఇది ఈ పుస్తకాలు రప్పించుకోవాలంటే ఏమవుతుంది? మీకు 50% ఇండియా వాళ్ళకి ఎంత ఇస్తున్నామో ఆ రేటే మీరు కూడా తీసుకోవచ్చు. ఇఫ్ యూ గివ్ మీ 10,000 కంప్లీట్ అమౌంట్, దెన్ విజయజ్యోతి బైండింగ్ మీకు పంపిస్తాము వాల్యూమ్ 1. ఒకవేళ మీరు 15,000 పంపించినట్లయితే విజయజ్యోతి బైండింగ్ వాల్యూమ్ 2 పంపిస్తాం. వాల్యూమ్ 1కి వాల్యూమ్ 2కి చాలా తేడా ఉంటుంది. అందులో ఏముంటుందని అడిగారు. వాల్యూమ్ 2 కానీ చదివారంటే ఒక 5 years వరకు మీరు ప్రతిరోజు దేవుని వాక్యం చెప్పచ్చు. భారతదేశంలో ఎవడో చెప్పలేని వాక్యాలు దాంట్లో ఉంటాయి. అందరు రాసుకున్నట్లు రాతలు కావవి. దిస్ ఈజ్ నాట్ మ్యాగజిన్, అది విజయజ్యోతి బైండింగ్ దాని పేరు అని చెప్పాను. ఆయన నిన్న 15,000 పంపించాడు. ఆ తర్వాత మేము నిన్న DHLకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు 15,128 రూపాయలు వాళ్ళు DHL సర్వీస్ 15,168 rupees they have charged for sending the books from here to Arizona, North America. అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ ఆయనకి పంపించాడు మా పిల్లడు. వెంటనే రాత్రి 2 గంటలప్పుడు వాళ్ళు మాకు 7,000 మళ్ళీ మిగిలింది పంపించారు. ఓకే, నౌ లెట్స్ ప్రే. మీరు జాగ్రత్తగా వినండి. చారుగుండ్ల గారి కొరకు, ఆయన భార్య మరియు ఆయన కుటుంబ సభ్యుల కొరకు ప్రభు నీ సన్నిధిలో నేను ఎవరెవరి పేర్లు చెప్తున్నానో ఆ పేర్లు దయచేసి ఆలకించవలసిందిగా మనవి చేయుచున్నాను. చారుగుండ్ల గారు, ఆయన కుటుంబము, భూటాన్లో ఉన్నటువంటి కోటిరెడ్డి గారు ఆయన కుటుంబము, విజయనగరం ఉన్నటువంటి బర్రె లక్ష్మణరావు గారు, ఆయన భార్య, వారి అవసరత, బరిపేట విజయనగరంలో ఉన్నటువంటి బరి యోహాన్ గారు, వారి భార్య విషయము, అసిస్టెంట్ ప్రొఫెసర్ విశాఖపట్నం భీముల్లో ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నారు విజయ్ కుమార్ గారు, ఆయన భార్య, ఆయన పిల్లల యొక్క అవసరతలు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఏ సురేష్ కడప, ఆయన భార్య నర్సింగ్ ఆఫీసర్. గంగవరపు స్వామి గారు త్రిపుర రాష్ట్రంలో ఉన్నారు, చీఫ్ ఇంజనీర్. మరి ఆయన భార్య, ఆయన 2 కుమారుల కొరకు బెంగళూరులో ఉన్న లాయర్ గారు నరసింహులు, ఆయన భార్య కొరకు ముఖ్యంగా దేవుడి వాళ్ళతో మాట్లాడాలని మనవి చేస్తున్నాను. ప్రభువా, నేను ఎవరెవరి పేర్లు నీ సన్నిధిలో చెప్తున్నానో దయచేసి ఆలకించి వారి అవసరతలు నువ్వు తీర్చినట్లు, వారి హృదయవాంఛలు తీర్చినట్లు, నీ మహిమార్థమై వారి సమస్యలు పరిష్కరించినట్లు వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేయుచున్నాను. వారి పేర్లు నీ సన్నిధిలో చదువుతున్నాను. శ్రీరామరెడ్డి, Deputy General Manager Accounts, BML, Bangalore, and Dr. T. Shankar, the Additional Director of Medical Education, మరియు Dr. D. Babu Rao, PhD, Pondicherry Degree College Principal, D. Surika, Gynecologist, the Senior Gynecologist. ఆమె కుమార్తెలు 2, ఒక ఆమె BDS అయిపోయింది, ఒక ఆమె MBBS అయిపోయింది. వీళ్ళిద్దరూ ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొరకు సిద్ధమవుతున్నారు
ప్రభువా, నేను చెప్తున్న మాటలు నీవు ఆలకించున్నావని నమ్ముచున్నాను. నేను వీళ్ళ కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నానని నీ వెరుగుదువు. హైకోర్టు లాయర్, ఆంధ్ర హైకోర్టు లాయర్ ఎంకామ్ ఎల్ఎల్ఎం మరి ఏ సుఖవేణి గారు అప్పుడప్పుడు ఆమె తరచుగా సుప్రీంకోర్టు వెళుతూ ఉంటారు. ఆమె ప్రయాణాన్ని, ఆమె యొక్క ప్రొఫెషనల్ నాలెడ్జ్ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానని నీ వెరుగుదువు. మరి ఆమె సహోదరి రజని ఆమె సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ప్రారంభించింది. ఆమెను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్టుకు నువ్వు దయ చూపవలసిందని ప్రార్థన చేస్తున్నాను. బ్రదర్ సంజీవరావు గారు, ఇప్పుడు చెప్పాను మీకు, అరిజోనా నుండి నిన్న ఫోన్ చేశారని. ఆయన అప్పుడప్పుడు ఇక్కడెక్కడ ఉంటాడు, ఒక 4 నెలల వరకు సుమారు విశాఖపట్నంలో ఉంటాడు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ 71 years. He was a retired bank employee and he lost his wife about 2 years back. ఆయన వెళ్ళి వస్తుంటాడు. ఆయన మన బుక్స్ అన్నీ కూడా తప్పించుకున్నాడు. నిన్న మన బుక్స్ ఆయనకు పంపించాం. తర్వాతను జ్యోతిర్మయ్య గారు, ఆమె ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్త్రీల కొరకు ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్లో ఆమె తిరుగుతూ ఉంటుంది. ఆమె తల్లి అనురాధ కొరకు, ఆమె 2 కుమార్తెల యొక్క భవిష్యత్తు కొరకు, మరియు కిరీట వాళ్ళ తమ్ముడు గ్యాస్లో పనిచేస్తాడు. మరి ఆయన విషయమై ఆయన పనిచేస్తున్నటువంటి గ్యాస్ కంపెనీలో ఆయనకి విరుద్ధమైన వారు ఉని ఎట్లా నీ కాళ్ళ కింద వాళ్ళని నొక్కిపెట్టడానికి నువ్వు కనికరించమని వేడుకుంటున్నాము. అటువలే కె చంద్రయ్య చెన్నై, మరి ఆయన విషయంలో మరియు ఆయన భార్య విషయంలో, ఆయన కుమారులు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, వాళ్ళ విషయంలో, మరియు మిస్టర్ జోసెఫ్, ద సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విశాఖపట్నం జిల్లా ఎలమంచిలో పనిచేస్తారు. ఆయనకు 15 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. ప్రార్థన చేసి నీళ్ళు ఇచ్చి ఏ భార్య భర్తలు తాగబెట్టించి పంపించాను. యూ విల్ కన్సీవ్ అండ్ యూ విల్ హ్యావ్ ఎ చైల్డ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్, బై దిస్ టైమ్ ఇట్ విల్ ఆల్ అని చెప్పాను. నీ ఒడిలో నీకు ఉంటాడు ఈ సంవత్సరం సరికన్నాను. ఒక కూతురు పుట్టింది మొన్ననే. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయితే ఇప్పుడు మనం వాళ్ళ పేర్లు చదివాము, ఎందుకంటే దేవుని సన్నిధిలో వారి పేర్లు చెప్పాలి. మరియు వారికి భార్యలు, మరియు వారికి భర్తలు, వారి కుమార్తెలు, వారి కుమారులు, వారి చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, కళ్యాణ విషయంలో, ప్రమోషన్ విషయంలో, గృహ నిర్మాణ విషయంలో దేవుడు కనికరించాలని వీళ్ళని గురించి పేర్లు చెప్పాను దేవునికి. ఎందుకంటే దేవుడైన యెహోవా కూడా, దేవుడు అంటే దైవత్వమైన యెహోవా, దేవుడైన యెహోవా కూడా పిలిచినప్పుడు తండ్రి పేరు చెప్తాడు, తండ్రి పేరు చెప్పి పిలుస్తాడు. జెస్సీ కుమారుడు అయిన డేవిడు అని అంటాడు. ఆ విధంగా మనం దేవుని యొక్క నియమములను మనం పాటించాలి. మన సొంత నియమాలు కాదు, మన సొంత సిద్ధాంతాలు కాదు. బై ఫాలోయింగ్ యువర్ ఓన్ డాక్ట్రిన్స్, బై ఫాలోయింగ్ యువర్ ఓన్ థాట్స్ అండ్ యువర్ ఓన్ ప్లాన్స్, యూ కెనాట్ ప్లీజ్ ద లార్డ్. నీవు నీ సొంతంగా నీ ఆలోచనల ద్వారా, నీ ప్రణాళికల ద్వారా, నీ క్రియల ద్వారా నువ్వు దేవునికి సంతోషపెట్టలేవు. నువ్వు ప్రార్థన చేసినందుకు దేవుడు సంతోషిస్తాడా? లేదు. నువ్వు బైబిల్ చదివినందుకు దేవుడు సంతోషిస్తాడా? నో 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 నో. ఇప్పుడు మనం చదివిన పేర్లన్నీ దేవుడు ఆలకించాడు. మనం చదివిన పేర్లన్నీ కోటిరెడ్డి గారు, చారుగుండ్ల గారు, బరి లక్ష్మణరావు గారు, బరి యోహాన్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ విశాఖపట్నం విజయ్ కుమార్ గారు, మరి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు, గంగవరం స్వామి గారు, డి సుమలత గారు, బెంగళూరులో ఉన్నటువంటి నరసింహ లాయర్ గారు, శ్రీరామరెడ్డి మరి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ బిఎంఎల్, డాక్టర్ టి శంకర్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ మెడికల్ ఎడ్యుకేషన్, డాక్టర్ బాబురావు గారు, మరి డాక్టర్ సురేఖ గారు, వాళ్ళిద్దరు కుమార్తెలు డాక్టర్స్, మరి హైకోర్టు లాయర్ గారు, రజనీ గారు, బ్రదర్ సంజీవ్ గారు, ఇప్పుడు మనం పంపించాం హరిజాన్ వాళ్ళ పుస్తకాలు పంపించాం, జ్యోతిర్మయ్య గారు, వాళ్ళ అమ్మ, వాళ్ళ కుమార్తెలు, మరి కిరీట గారు, వరప్రసాద్ గారు, వరప్రసాద్ యొక్క కుమార్తె కొరకు రేపు ఆమె బీఎస్సీ ఎక్కడ చదవాలి అన్నదాన్ని నిర్ణయించాలని ప్రార్థన చేస్తున్నాం. చెన్నై కె చంద్రయ్య గారు, మిస్టర్ జోసెఫ్ యలమంచిలి
ద కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆయన కొరకు లండన్లో హెఫ్సిబా గారు ఉన్నారు. ఆమె 73-72%తో పాస్ అయినారు. ఆమెకు డిస్టింక్షన్ ర్యాంక్ వచ్చింది. ప్రతి సబ్జెక్ట్లో 73, 74, 72 అట్లా వస్తే ఆమె డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. మరి ఈ విధంగా వీళ్ళందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం కనుక ప్రభువా నీ సన్నిధిలో మేము పేర్లు చెప్పాము, ఆ పేర్లు నువ్వు ఆలకించావు. మేము చెప్పినది నువ్వు ఆలకించుచున్నావు, నువ్వు చెప్పినది నేను ఆలకించుచున్నాను. నేను వీళ్ళకి అది తెలియజేయుచున్నాను కనుక వీరు నీకు లోబడాలని వీరికి నేను ఆజ్ఞాపిస్తున్నాను. అది నా ఆజ్ఞ కాదు, అది నీ ఆజ్ఞ. ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు, వారి కుటుంబాలు, వారి భార్యలు, వారి కుమార్తెలు, వారి కుమారులు, వారి ఉద్యోగ అవసరతలు, వారి విద్యా అవసరతలు, వారి ప్రమోషన్ అవసరతలు, వారి కుటుంబ అవసరతలు, వారి ఆర్థిక అవసరతలు ఎన్నో ఉంటాయి. వారందరికీ కూడా వారు నీ సన్నిధిలో వాటిని గురించి ఆనబెట్టుచున్నప్పుడు వాటిని నీవు అంగీకరించాలని మనవి చేయుచున్నాను. వాటిని ఆలకించాలని నీకు నేను మనవి చేయుచున్నాను. నీవు ఆలకించకపోతే ఎవడు ఆలకిస్తాడు? వాళ్ళకి వేరే ఎవరు లేరు. నీవే వారికి తండ్రివి, నీవే వారికి తల్లివి, నీవే వారికి దేవుడువు, నీవే వారికి రాజువి, నీవే వారికి పరిపాలకుడువు, నీవే సమస్తము, నీవే వారికి పరిత్రాణకర్తవు. మరి నీవు ఆలకించకపోతే ఎవరు ఆలకిస్తారు? వారిని గురించి నేను సన్నిధిలో మరి చెప్పుకుంటున్నాను, మనవి చేయుచున్నాను, బ్రతిమలాడుచున్నాను, ప్రార్థించుచున్నాను. కనుకరించి మరి నా ప్రార్థన, నా మనవి అంగీకరించమని వేడుకుంటున్నాను. వారి ప్రతి అవసరత తీర్చబడునుగాక, వారి ప్రతి అవసరత అక్కర యేసు నామమున తీర్చబడునుగాక. మనం చేయుచున్న ఈ విజ్ఞాపన, మనం చేయుచున్న ఈ ప్రార్థన, మనం చేయుచున్నటువంటి ఈ మనవులు వారిని గూర్చి, వారి భార్యలను గూర్చి, వారి భర్తలను గూర్చి, వారి కుమారులను గూర్చి, వారి కుమార్తెలను గూర్చి, వారి ఉద్యోగ సమస్యలను గూర్చి, వారి ఆర్థిక సమస్యలను గూర్చి, వారి విద్యా సమస్యలను గూర్చి, వారి కుటుంబ సమస్యలను గూర్చి మనం దేవునికి చెప్పుకుంటున్నాం కనుక అవి దేవుడు ఆలకించి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మన విజ్ఞాపనలు, మన మనవులు అంగీకరించే వారికి మేలు చేయుటకు కృప చూపునుగాక. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను. ఇప్పుడు అందరూ నిలబడండి. ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. నీవు నాకు అనుగ్రహించిన జనముల కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. ప్రభువా నువ్వు అన్నావు, యోహాను సువార్తలాగా అన్నావు, లోకమంతటి కొరకు నేను ప్రార్థన చేయడం లేదు, నీవు నాకు ఇచ్చిన వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను అని. ఈ మాట నేను ఒకప్పుడు ఒంగోలులో మాట్లాడినప్పుడు ముగ్గురు వ్యక్తులు వచ్చి ఉంటారు. వచ్చి అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు నేను ప్రార్థన చేయలేండి, మీ పాస్టర్లు ఉన్నారు అక్కడికి వెళ్ళి చేయించుకోండి అన్నాను. మీరు ఎవరో నాకు తెలియదు, మీరు వెళ్ళండి మీ పాస్టర్లతో ప్రార్థన చేయండి. నువ్వేం దైవ సేవకుడురా, ప్రార్థన చేయలేకపోయినా దైవ సేవకుడు ఎవరానికి చెప్పాడు దైవ సేవకుడు అన్నాడు. అందరితో నేను నవ్వాను. మరి వాళ్ళకి తెలియదు, జ్ఞానం లేదు. ఎందుకు జ్ఞానం లేదంటే దే హ్యావ్ నాట్ సరెండర్డ్ దేర్ లైఫ్స్ టు ద లార్డ్, దే ఆర్ నాట్ ఒబీడియంట్ పీపుల్ టు ద లార్డ్. అందుకే వాళ్ళకి జ్ఞానం లేదు. ఎంతవరకైతే నువ్వు దేవునికి అంకితం కావో, ఎంతవరకైతే నీవు దేవుని తట్టు చూడవు, ఎంతవరకు అయితే నీ బుర్రలో వేరే సమాజంను గురించి, మనుషులను గురించి, కుమార్తెలను గురించి, అమ్మాయిలను గురించి, అమ్మాయిల తల్లులను గురించి ఎంతవరకు అయితే నీ బుర్రలో ఉంటుందో వాళ్ళని కనపరచాలి, వాళ్ళకి కనపరచాలి, వాళ్ళకి పైకెత్తాలని ఉంటుందో అంతవరకు దేవుడు నిన్ను అంగీకరించడు. అంతవరకు నీ బ్రతుకు అడుక్కు తిన్న బ్రతుకే. ఎంతో తెచ్చుకున్నాను, thou shall be like beggar on the road. రాత్రి పడుకునేటప్పుడు అందరూ కూర్చుంటారు, ఒక పాట పాడతారు, బైబిల్ వాక్యం చెబుతారు, లేదా ఒక బుక్ ఉంటుంది డైలీ బ్రెడ్ అట. అందులో ఉంది ఈవేళ తారీఖు ఎంత పలానా, ఈ నెలలో ఈ వాక్యం ఉంది, చదివిద్దాం బాస్, ఆమె అందాం, పడుకుని పోదాం. దట్ వాజ్ ద ప్లాన్ ఆఫ్ ద మ్యాన్. బై బర్త్ ఈజ్ ఎ సిన్నర్, బై బర్త్ ఈజ్ అబామినేటెడ్ మ్యాన్, బై బర్త్ ఈజ్ ఎ కరప్టెడ్ మ్యాన్. భ్రష్టత్వంతో ఉన్నవాడు, హేయకృత్యములు చేయవాడు, అపరాధ సంబంధమైన ఆలోచనలు గలవాడు. నీకు ఒక మెథడాలజీ ఇస్తే ఆ మెథడాలజీ నువ్వు ఫాలో అవుతే హౌ కెన్ యూ ప్లీజ్ ద లార్డ్? ఫాలో ద వర్డ్ విచ్ గాడ్ హెస్ స్పోకెన్. దేవుడు చెప్పిన మాటలు ధర్మశాస్త్రంలో ఉన్నవి, ఆ మాటలను నువ్వు ఫాలో అవ్వాలి, ఆ మాటలను నువ్వు అంగీకరించాలి. ఆ మాటలకు అనుకూలంగా నేను నా భార్యకు విరుద్ధంగా ఉండొచ్చు, నా భార్య నాకు విరుద్ధంగా ఉండొచ్చు, కానీ దేవునికి అనుకూలంగా ఉండాలి. యువర్ సన్ మే బీ rejecting you, but he should not reject the Lord. If he can please the Lord, the blessing shall be reflected in the lives of his parents. నీవు చేసిన సత్కార్యం వలన దాని ప్రతిఫలము నీ కుటుంబంలో నీకు కనబడుతుంది.
Thou can see the results of your obedience. You have to prove that you are an obedient to the Lord. నీ క్రియల ద్వారా దేవుడు సంతోషించడు, నీ పనుల ద్వారా దేవుడు సంతోషించడు. దేవుడు సంతోషించాలంటే దేవుని మాటకు లోబడాలి, దేవుని మాట నమ్మాలి, దేవుని మాటకు అనుకూలంగా పనిచేయాలి. అది నీకు విరుద్ధంగా ఉండొచ్చు, నీ పిల్లలకు విరుద్ధంగా ఉండొచ్చు, నీ భర్తకు విరుద్ధంగా ఉండొచ్చు, నీ భార్యకు విరుద్ధంగా ఉండొచ్చు. బట్ ఇట్ షుడ్ నాట్ రిజెక్ట్ ద లార్డ్ అండ్ హిస్ వర్డ్. యూ షుడ్ నాట్ రిజెక్ట్, యూ షుడ్ నాట్ రీడ్ ద బైబిల్. డోంట్ రీడ్ ద బైబిల్, స్టడీ ద బైబిల్, స్టడీ ద బైబిల్. బైబిల్ చదివే ముందు చెప్పాలి, ప్రభు నేను నీ ధర్మశాస్త్రం చదువుతున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు ఎట్లా అర్థమవుతుంది? నేను జన్మకర్మ పాపం గలవాడు, పాపం నాలో ఉంది, నా రక్తములో ఉంది, నా మూలుగుల్లో ఉంది, నా రక్తంలో ఉన్న జీవకణముల్లో ఉంది భ్రష్టత్వము. నేను నీ వాక్యం చదివినంత మాత్రానికి, నేను ప్రార్థన చేసినంత మాత్రానికి నువ్వు సంతోషించమని నాకు తెలుసును. అందుకే నేను కన్ఫెస్ చేస్తున్నాను. కన్ఫెస్ వాట్ యు ఆర్, కన్ఫెస్ వాట్ యు ఆర్. నువ్వేమయ్యావో దేవునికి చెప్పుకోవాలి, అప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. అడేం చెప్పాడు? నా తండ్రి యొద్ద ఇంతమంది తింటున్నారు, నాకు ఎక్కడ ఆహారం లేదు. అడు చెప్తున్నాడు, నా తండ్రి యొద్ద ఇంతమంది తింటున్నారు, ఇక్కడ నాకు ఆహారం లేదు అంటే వాడు తండ్రికి చెప్తున్నాడు, అయ్యా నాది లేదు ఆహారం, నేను పందుల ఉన్న చోట ఉన్నాను, పందుల మధ్యలో ఉన్నాను, పందుల పొలంలో ఉన్నాను. కన్ఫెస్ లైక్ దాట్. ఎవ్రీ డే యూ మస్ట్ కన్ఫెస్ టిల్ యువర్ లాస్ట్ బ్రెత్. నువ్వు జీవించినంత కాలము నీ అవిధేయతను, నీ అపరాధములను, నీ తప్పులను దేవుని యొద్ద ఒప్పుకోవాలి. ఒకరోజు ఒప్పించుకుంటూ కాదు. వాడు చెప్పాడు, ఒకసారి ఒప్పించుకుంటే సరిపోద్దట. యేసుప్రభు ఏమన్నాడు? ఓకే వాళ్ళని కొట్టలేదు, నేనే కొట్టను. వాళ్ళంతా వెళ్ళిపోయారు, నేను వెళ్ళలేదు అంటే నీ పాపం నేనేమన్నా, నేను నీకు కొట్టను, కానీ ఇక మీద పాపం చేయకు. పాపం చేస్తే ఏమవుతుంది? కొడతాను. అది ఆడ బుర్రకెక్కలేదు. అలాంటివి ఉంటాయి. గాడ్ డజంట్ నీడ్ ఎ మల్టిట్యూడ్ ఇన్ హిస్ మీటింగ్స్. హీ నీడ్స్ ఒబీడియన్స్. He needs who can confess what they are. He needs who would like to have a new life, a new thought, a new spirit, a new character. అందుకే అన్నాడు, ఎవడైనా నువ్వు క్రీస్తునందునంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించను, నూతన సృష్టి. నువ్వు క్రీస్తులో లేవు కదా. కరెక్ట్ యువర్ లైఫ్. నా మాటలు వింటున్నటువంటి మనుషులారా, మీరు ఏ దేశంలో ఉన్నానో, నీ తల్లి ఎంత పెద్ద ప్రార్థనా పరురాలైనను, నీ తండ్రి ఎటువంటి వాడైనను, ఎంత పెద్ద సేవకుడైనను, నీ బ్రతుకు నీదే. నీ తండ్రిని బట్టి, నీ తల్లిని బట్టి, నీ తల్లి చీర కొంగు పట్టుకొని నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావా? లేదు కదా. నా మాటలు వింటున్న మనుషులారా, మీరు ఏ దేశంలో ఉన్నానో, యూ మస్ట్ హ్యావ్ యువర్ పర్సనల్ కనెక్షన్ విత్ ద లార్డ్. యూ మస్ట్ హ్యావ్ యువర్ పర్సనల్ కనెక్షన్. You got to be connected personally with the Lord. Confess all the things which you have done in your life. You have never done that. ఆ పని నువ్వు చేయలేదు ఎంతవరకును. చెయ్యాలి. దేవుని డబ్బు మింగేసావు, దేవుని డబ్బు ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించావు, దేవుని డబ్బు వల్ల దానికి ఇచ్చావు, దేవుని డబ్బు దీనికి ఇచ్చావు. దానికి చెప్తే అది తిరస్కరించింది, వీడికి చెప్తే వీడు తిరస్కరించాడు. You have rejected the God's plan. You have rejected the God's guidance. You have rejected the God's leading. Okay, reject. I shall not suffer. I shall not die. I shall not be troubled. నా మాటలు వింటున్న వారులారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న, ఏ దేశంలో ఉన్నానో, ఎవరైనానో, మీరు ఎక్కడున్నానో, మీ బ్రతుకులో మార్పు రావాలంటే యూ మస్ట్ కన్ఫెస్ ద ట్రూత్, రియాలిటీ టు ద లార్డ్. అందుకే అన్నాడు, విరిగిన హృదయము, నలిగిన మనస్సు అని అన్నాడు. ద క్రష్డ్ సౌల్ అండ్ ద బ్రోకెన్ హార్ట్ ఆర్ రిక్వైర్డ్. గాడ్ విల్ ఆనర్ దోస్ హార్ట్స్. హౌ కెన్ యూ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ ద లార్డ్ ఇఫ్ యూ డోంట్ కన్ఫెస్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్? దేవుని యొద్ద నువ్వేమైనా ఒప్పుకోకపోతే నీ కొరకు దేవుని బుర్రలో ఏముందో, దేవుని మైండ్లో ఏముందో, దేవుని మనసులో ఏముందో నీకు ఎలా తెలుస్తుంది? నువ్వెవడిపోయినా, నువ్వు ఏ దేశంలో ఉన్నా నా మాట వింటున్నావు. నో పాస్టర్ కెన్ టెల్ యూ లైక్ దట్, నో ప్రీచర్ కెన్ టెల్ యూ లైక్ దట్, బికాస్ దే విల్ గెట్ అఫ్రైడ్ ఆఫ్ ద థింగ్స్ విచ్ దే ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ యూ. నీ వద్ద నుండి నీవు పంపిస్తున్న ద్రవ్య సహాయం ఉన్న వాళ్ళు భయపడి నీకు చెప్పరు ఇటువంటివి. దేవునికి భయపడాలి.
హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్. అందుకే నేను చెప్పాను, ఐఎమ్ నాట్ క్రిస్టియన్. క్రైస్తవులు అంటే అబద్ధికులు, దొంగలు, దరిద్రులు, దోచుకున్నవారు, అబద్ధమాడేవారు, వ్యభిచరించేవారు, దేవుని ఆస్తులు ముంగిసిన దేవుని ఆస్తులు అమ్ముకున్నవారు. అందుకే వింటున్న వారులారా, నువ్వు డాక్టర్ అయినను, నువ్వెవడవైనను, ఎటువంటి పొజిషన్లో నువ్వు ఉన్నాను, నీకెంత డబ్బు ఉన్నాను, నీకెంత ఎటువంటి ఆనర్ ఉన్నాను, నువ్వు ఎటువంటి పరిపాలకుడవైనను, వన్ డే యూ హ్యావ్ టు డై. ఆఫ్టర్ డెత్ దెర్ ఇస్ ఎ లైఫ్. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకు ఒక జీవితం ఉందని నీకు తెలుసా? తెలీదు. ఆ లైఫ్ వదిలి ఈ లైఫ్కి వచ్చావు. ఈ లైఫ్ తర్వాత ఇంకొక లైఫ్కి వెళ్తావు. 3 జీవితాలు. తల్లి గర్భంలో ఉన్న జీవితం వేరు, సమాజంకి వచ్చిన తర్వాత ఒక జీవితం వేరు, ద లైఫ్ ఆఫ్టర్ డెత్ అది వేరు. 3 జీవితాలు నీకు ఉంటాయి. 3 జీవితాల్లో దేవుడే నీకు కనెక్టెడ్. తల్లి గర్భంలో ఉన్న దేవుడే, బయట ఉన్న దేవుడే, ఆఫ్టర్ డెత్ దేవుడే. కనుక నువ్వు దేవునికి భయపడు, దేవునికి లోబడు. ఐ కమిట్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ ద నేమ్స్ ఆఫ్ దిస్ పీపుల్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. Kindly deal with them, kindly provide their need, kindly solve their problems. In the mighty name of Jesus, we are praying, requesting. Amen. Amen. Honor the Lord because He heard the prayer. Please sit down. నువ్వే వాక్యం చెప్పావా దేవుడు వినడు, ఏ వాక్యం విన్నావా దేవుడు చూడవు. నువ్వు దేవునితో ఎలా ఉన్నావు అది చూస్తాడు. నువ్వేం చేస్తున్నావు అది చూడ్డు. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, గాడ్ షల్ నాట్ వాచ్ ఇట్. నువ్వేం చేస్తున్నావో దేవుడు చూడ్డు. వాట్ యు ఆర్ డూయింగ్ హీ విల్ నాట్ సీ ఎట్ ఆల్. హీ విల్ నాట్ లుక్ ఎట్ యూ. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. వై గాడ్ షల్ నాట్ లుక్ ఎట్ యూ వెన్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్? ఫస్ట్ the thought will come to your brain. Then you will work. According to thought, you will work. God shall look into the thought, not into the works. బుజిలే, ముందు నీకు ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చినప్పుడు దేవుడు చూస్తాడు. ఏమంటున్నాడు? నీకు ఆలోచన రాకముందే నేను దాన్ని ఎరుగుదును. నువ్వేం పని చేస్తున్నావో దేవుడు చూడడు. ఒకసారి ఒక సందర్భంలో, ఆయన పేరు ఏ కళ్యాణ్, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఆఫ్ భారత్ పెట్రోలియం విశాఖపట్నం, ఏదో ఒక సందర్భంలో ఏదో మీటింగ్స్ గట్రా ఏం మీటింగ్స్ అయిన తర్వాత ఆయన నాకు తీసుకెళ్ళి ఒక హోటల్లో కాఫీ తాగుదామా అంటే కాఫీ తాగుతున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన వినాలి ఈ మాట. ఆయన భార్య, ఆయన పిల్లలు వినాలి. విని నేను తప్పు చేశాను ప్రభు అని ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన క్షమించబడతాడు. అందుకే చెప్తున్నాను, పేరుతో సైతం చెప్తున్నాను. సార్ నేను ఒక మాట అడగొచ్చా? 1-10 అడిగాయి అన్నాను. సార్, యాడమ్ తోటలో పండు తిన్నప్పుడు దేవుడు చూస్తున్నాడు కదా, ఎందుకు ఆపలేదు అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. ఆయన పోస్ట్ గ్రాడ్యుయేట్, ఒకప్పుడు ఎంఎస్సీ చేసాడు, మేనేజర్గా, చీఫ్ మేనేజర్గా రిటైర్ అయినాడు. 2 లక్షల రూపాయలు జీతగాడు. ఆయన భార్య రైల్వేస్లో పనిచేస్తుంది. ఆమె పేరు అరుణ భారతి. దానికి 2 కూతుళ్ళు ఉన్నారు. నీ చదువు, నీ ఉద్యోగం, నీ పదవి, నీ పరపతి నీకు తత్వజ్ఞానం ఇవ్వదు. బోధకులు, పాస్టర్లు చెప్తున్న బోధలు నువ్వు వింటే నీకు తత్వజ్ఞానం రాదు. ఎందుకంటే పాస్టర్లకు దేవుని భయం లేదు. మీకు తెలుసా ఈవేళ రాత్రి ఏమైందో? 1 గంటే పడుకున్నాను. 1 గంటే. తెల్లవారు లేచాను, కూర్చున్నాను. అమ్మాయి కొంచెం టీ అమ్మా అన్నాను. టీ తెచ్చింది. పడుకుని పోయాను. అలా కూర్చొని 9 గంటల వరకు ఆమె నన్ను లేపలేదు. 6 గంటల నుండి 9 గంటల వరకు. రాత్రంతా ఎందుకు నాకు నిద్ర రాలేదనంటే, రాత్రంతా నాకు దేవుడు ఒక ఆలోచనలో మాట్లాడుతున్నాడు. ఎవడు నమ్ముతాడు? గాడ్ స్పీక్స్ విత్ హిస్ పీపుల్. దేవుడు ఆయన ప్రజలతో మాట్లాడతాడు. లెట్ మీ ఆస్క్ యూ, జనరల్ మేనేజర్, వుడ్ యూ లైక్ టు డెవలప్ యువర్ ఫెలోషిప్ విత్ యువర్ వైఫ్ ఆర్ ద నైబర్స్ వైఫ్? యువర్ ఓన్ వైఫ్. యూ విల్ డెవలప్ యువర్ రిలేషన్ విత్ యువర్ వైఫ్, నాట్ ద వైఫ్ ఆఫ్ నైబర్. అలాగే
నీ సృష్టికర్త నీకు భర్త అయ్యి ఉన్నాడు. నీ భర్తతో నువ్వు కాంటాక్ట్ అయి ఉంటే ఆయన నీతో మాట్లాడుతుంటాడు. నీ భర్తతో నీ కాంటాక్ట్ లేదు. అల్లది ప్లాన్ వేస్తావు, ఇది ప్లాన్ వేస్తావు, అది బుర్రలో పెట్టుకుంటావు, ఇది బుర్రలో పెట్టుకుంటాం, మూతి తిప్పుతావు, ముడ్డు తిప్పుతావు, బోళ్ళు తిప్పుతావు. దీస్ ఆర్ ఆల్ డీమనిక్ నేచర్. అందుకే దేవుడు నీకు సంబంధం లేకుండా నీకు వదిలేసి ఉంటాడు. నువ్వు మాత్రం మురిసిపోతుంటావు, నేను ప్రార్థన చేయిస్తాను, నేను ఉపాసన చేయిస్తాను. ఇప్పుడు మనం పాఠంలోనికి రాబోతున్నాం. పాఠంలోనికి రాకముందు నేను ఒక మాట చెప్తాను, వినండి. యూట్యూబ్ ఛానల్లో వింటున్నటువంటి మనుషులారు, మీరు ఏ దేశంలో ఉన్నానో మీ నాన్నని బట్టి నీకు కానీ మీ అమ్మని బట్టి నీకు కానీ ఏమి సంభవించదు. మీ తండ్రులు చేసిన క్రియల ప్రతిఫలము కుమారులు అనుభవిస్తారు. దిస్ షల్ బి ద రిజల్ట్స్ ఆఫ్ ద వర్క్స్ దట్ ద ఫాదర్స్ విల్ డూ ఇన్ ద వరల్డ్. లోకంలో ఉన్నప్పుడు తండ్రులు చేసిన క్రియల ప్రతిఫలము కొడుకుల మీదకి వస్తుంది. ఒకటి, తల్లిదండ్రులు చేసిన క్రియల ప్రతిఫలము పిల్లలు అనుభవించదరు. పిల్లలంటే కొడుకులు కూతుళ్ళు. కొడుకు మీద 2 భాగాలు, కూతురి మీద 1 భాగం. అది ఎక్కడికి వెళ్ళిననో, ఎవరికి పెళ్లి చేసుకున్నానో ఇది మారిపోదు. అది అనుకుంటుంది నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ జనరల్ మేనేజర్ గారు ఉన్నారు, ఆయనకు తెలుసును. ఒకప్పుడు నేను వాళ్ళ మామగారు బ్రతుకున్నప్పుడు వాళ్ళు పెద్ద మీటింగ్ పెట్టారు, నేను వెళ్ళాను. ఒకసారి వెళ్ళి ఒక రేడియో ప్రోగ్రామింగ్ ఆఫీసర్, ఒక కుమార్తె ఒక కొడుకు ఉండాలి, నాకు భోజనం పెడుతుంటారు. నేను చెప్పాను భోజనం చేయను అన్నాను. కటక్ సంగతి చెప్తున్నాను. కటక్ కొన్ని సంవత్సరాల కిందట. నేను ఏం చేస్తున్నాను అన్నాను. అంటే నేను ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ లేదా బీఎస్సీ ఫస్ట్ ఇయర్ ఏది చెప్పింది నాకు గుర్తులేదు. ఈ ఇల్లు ఎవరిది అంటే నాది కాదు, మా అత్తది. మా అత్త చనిపోయిన తర్వాత నా భార్యకి వచ్చింది. ఇంకా నా భార్య అలాగ ఉన్నాను. ఆయన పేరు అది పేరు మర్చిపోయాను. ఆయన కటక్ రేడియో స్టేషన్లో ప్రోగ్రామింగ్ ఆఫీసర్. ఈ వాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఆయన కూతురు. నేను చెప్పాను, చూడు నా మాట విను, నీ అమ్మని బట్టి మీ నాన్నని బట్టి నీకేం జరగదు, నిన్ను బట్టి నీకు ఏదైనా జరుగుతుంది. Obey the Lord, commit your life to the Lord, and confess everything that you are doing. Every foul work that you are doing, confess to the Lord. అది వచ్చింది. ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది అనుకుంటాను, నాకు సరిగ్గా తెలీదు. ఆమె ఇక్కడ పెళ్లి చేసుకుంది, ఇక్కడికి వచ్చింది. ఈ హైదరాబాద్లో ఉంది. మరి దానికి 9 సంవత్సరాల కొడుకు ఒకడు ఉంటాడే, దాన్ని 3 వదిలేశాడు. నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా కొడుకు 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాకు వదిలిస్తాడు నా 3 అని అనుకుందా? అప్పుడు నేనేం చెప్పాను? ఆ మాట వినలేదు. అలాగే ఒక సైంటిస్ట్, దాని పేరు ఏం పేరు, ఏదో దాని పేరు, ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, దాని పేరు జయశ్రీ. దానికి ఇప్పుడు 2 కుమార్తెలు పుట్టినారు. దాని మొగుడు ఇంకొక దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. నా మాట వినలేదు, వాళ్ళ అమ్మ మాట అంది. నేను ఎంతమందికి ఏం చెప్పున్నానో ఎవరైతే వినలేదో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. నువ్వు ఎంత ట్రై చేసినా నువ్వు బాగుపడవు. నీకు ఎప్పుడు వస్తుందో దరిద్రత, నీకు ఎప్పుడు వస్తుందో హీనస్థితి, నీ విరగవు. యూట్యూబ్లో వింటున్న వారులారా, మీ ఇష్టానుసారంగా మీరు పనులు చేయకండి. ఈ మాటలు, ఇటువంటి మాటలు ఎవడు, ఏ బోధకుడు ప్రపంచంలో ఎవడు చెప్పడం మీకు. ఎందుకు చెప్పడు అని అంటే, చెప్తే వాడికి వచ్చే రాబడి పోతుంది. నేను మీరు పాడైపోకూడదని మీకు చెప్తున్నాను. ఎత్తపడి సంఘంలో మీరు ఉండాలి. నువ్వు ప్రిపేర్ కాకపోతే ఎలాగ ఎత్తపడి సంఘంలో నువ్వు ఉంటావు? ఒకడు ఉన్నాడు, ఒక షూట్ కొన్నాడు, కొట్టించాడు, కొన్నాడు. వాడు వెళ్తాడు, మళ్ళీ దానికి ఆల్టరేషన్ చేస్తాడు. దీనికి ఇంత పొడుగు ఉండాలి, నడుము ఇంత ఉండాలి. అవునా కదా? ఒక టైలర్కి షూట్ ఇచ్చావు, అదేమో ట్రైల్కి పిలుస్తాడు, ఫలాంటప్పుడు ట్రైల్కి రండి. అలాగే వాడు సిద్ధపరుస్తున్నాడు నీకు. నీ షూట్ వాడు సిద్ధపరుస్తున్నాడు. అందరి కొరకు ఒక షూట్ ఉంది, నువ్వు వెళ్ళు, అది కొనుక్కున్నావు. అది అయ్యా కొంచెం సాయంకాలం రండి, రేపు రండి, దాని పొడుగు ఎంత ఉండాలి, నీ నడుము ఎంత ఉండాలి, ఇవన్నీ వాడు సెట్ చేస్తాడు. అంటే అర్థమైతే వాడు ప్రిపేర్ చేస్తాడు. నీ జీవితాన్ని నువ్వు ప్రిపేర్ చేసుకోకపోయినట్లయితే నీవు దేవుని యొక్క రాకడలో చేరలేవు. యూట్యూబ్ ఛానల్లో వింటున్న క్రైస్తవులారా, ఏ దేశంలో ఉన్నానో, ఎక్కడున్నానో, ఎలాగున్నానో, నేను చెప్పిన మాటలు దేవుని మాటలు, నా ఇష్టానుసారంగా చెప్పడం లేదు. ప్రిపేర్ యువర్ లైఫ్. యేసు రావడానికి ముందే
జాన్ వచ్చాడు. జాన్ ఎవడు? ఏలియా శక్తితో, ఏలియా ఆత్మతో వచ్చాడు. ఇందాక చెప్పాను మీకు, నేను రెండవసారి రిపీట్ చేస్తున్నాను. హూ వాజ్ జాన్? జాన్ వాజ్ విత్ ద మైండ్ ఆఫ్ ఎలైజా అండ్ విత్ ద పవర్ ఆఫ్ ఎలైజా. ఒకసారి ఒక మీటింగ్లో ఎవడో ప్రిన్సిపాల్ అట, ఇప్పుడు రేపు రాబోతున్న ఇద్దరులో శ్రమకాలంలో ఇద్దరు వస్తున్నారు కదా, ఏలియా గారు వస్తున్నారు. నేనేం చెప్పాలి అడిగి చెప్పండి. ఈజ్ ఎ ప్రిన్సిపాల్. మరి చెప్పండి, ఏలియా వస్తున్నారట. యేసు అడుగుతున్నాడు, మీరేమిటి చూడడానికి వెళ్ళారు? గాలికి కదులుచున్న రెల్లును చూడడానికి వెళ్ళారా? గాలికి కదులుచున్న రెల్లును చూడడానికి వెళ్ళారా? ఆయన ఏలియా ఆత్మతో, ఏలియా శక్తితో వచ్చిన్నాడని యేసే స్వయంగా చెప్పాడు. అది ఆ ప్రిన్సిపాల్కి తెలియదు. ఎందుకు తెలియదంటే వీళ్ళు జ్ఞానం లేదు. నా మాటలు వింటున్న వారులారా, ఏ దేశంలో ఉన్నానో, ఎక్కడ ఉన్నానో, మీరు సిద్ధపడాలి. మీ సిద్ధపాటు మీరే చేసుకోవాలి. నీకు సంతానం కలిగింది, కొడుకో కూతురు, చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుండి చిన్న ప్రాయం వరకు నువ్వు స్నానం చేస్తావా, లేకపోతే ఆ సంతానం మట్టుకు సంతానమే స్నానం చేస్తుందా? మరి వాడికి ఒంటి మీద 2 ఏకలు పలిసిన తర్వాత నువ్వు చేస్తావా, వాడు చేసుకుంటాడా? ఏమి అప్పుడు నువ్వు చేయవా? ఏకా ఈజ్ నాట్ ఎ వల్గర్ వర్డ్. అది తప్పదని కాదు, అది అచ్చ తెలుగు. ఎందుకు నువ్వు చేయవు? వాడి పని వాడు చేసుకోవడానికి సిద్ధమైనాడు. నువ్వెందుకు చేయవు వాడికి స్నానం? అప్పుడు ఆ స్నానం వాడు చేసుకునే స్థితి వాడికి. అలాగే క్రైస్తవులారా, నేను చెప్తున్నాను, మీ స్థితిలో మీరున్నారు. యూ మస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ సో దట్ యూ కెన్ మింగిల్ ఇన్ ద ర్యాప్చర్. యూ కెన్ మీట్ ద లార్డ్ ఇన్ ద ఎయిర్. నీ తండ్రి ప్రార్థన చేసినందుకు, నీ అమ్మ ప్రార్థన చేసినందుకు, నువ్వు గుడికి వెళ్ళినందుకు, నువ్వు చర్చికి వెళ్ళినందుకు, ప్రతి వారం నేను చర్చికి వెళ్తున్నాను, ఏది నీకు ఎత్తబడి సంఘంలో చేర్చనియదు. ఓన్లీ యువర్ ప్రిపరేషన్. యూ మస్ట్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఇన్ యువర్ మైండ్. You must have a strong determination in your heart in order to meet the Lord in the air. Ask the Holy Spirit, my Spirit, my Lord, prepare me so that I can mingle in the rapture. Say like that. నువ్వెవడు పోయినాను, ఎంత పెద్ద బోధకుడు పోయినాను. ఈయన పెద్ద కోటేశ్వరుడు, ఆయన కూతురికి పెళ్ళి ముస్తాబు చేస్తాడు లేదా? దాన్ని బట్టి అది ఎంత ముస్తాబు అయినా ముస్తాబు చేసేవాళ్ళని రప్పిస్తాడు కదా. లక్షల రూపాయలు ఇచ్చి రప్పిస్తాడు. అమెరికా నుండి, జర్మన్ నుండి, జపాన్ నుండి. అది వచ్చి దీనికి ముస్తాబు చేస్తుంది. ఎందుకంటే కోటేశ్వరుడు కనుక. నువ్వు పేద్దానవు, నువ్వు ఏది తెప్పించగలవు. నీ కూతురికి పెళ్ళిలో నువ్వు ముస్తాబు చేస్తావా లేదా? నీ పక్కోళ్ళు, నీ వెనకోళ్ళు, నీ ముందుళ్ళు, నీ బంధువులు వచ్చేదానికి ముస్తాబు చేస్తారు లేదా? అలాగే నేను మీకు ముస్తాబు చేస్తున్నాను. నేను మీకు ముస్తాబు చేస్తున్నాను. ఎందుకంటే పెండ్లి కొడుకుతో మీరు కలాలి. మీ పెండ్లి కొడుకుతో మీరు కలాలి. ఓకే, మీరు అర్థం చేసుకునే దానికి అనుకూలంగా ప్రవర్తించుకునేటటువంటి జ్ఞానము, నడిపింపు పరిశుద్ధాత్మ మీకు యేసునామమున దయచేయునుగాక. Now let's enter into the teaching. నేను మీకు ప్రకటన గ్రంథము చెప్తున్నాను. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం చెప్తున్నాను. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం. ప్రతి అధ్యాయంలో ప్రతి వచనం చెప్పాను. 6వ అధ్యాయంలో 1వ వచనం చెప్పాను, 2వ వచనం చెప్పాను. 1, 2 వచనాలు 2 లేక 3 విభాగములుగా చేసి 3 పార్ట్స్గా మీకు చెప్పాను. ఎందుకంటే అందులో అంత పెద్ద రహస్యం ఉంది. ఇప్పుడు మీకు నేను 3, 4 చెప్పబోతున్నాను. ఇంతవరకు నేను ఎన్ని భాగాలు చెప్పాను? 3 భాగములు అనుకుంటున్నాను. పార్ట్ 3 అనుకుంటున్నాను. ఇవాళ మీరు వింటారు. లాస్ట్ వీక్ చెప్పింది పార్ట్ 3 చెప్పాను. అంటే 1, 2 వచనములు. 6వ అధ్యాయంలో 1, 2 వచనములలో 3 గంటలంతసేపు చెప్పగలిగినంత వర్తమానం ఉంది. Who can tell you in the Indian Christianity
భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యంలో 6వ అధ్యాయంలో 1-2 వచనములు 3 గంటల వర్తమానం ఉంది. ఎవడని చెప్పగలవాడు ఉన్నాడా? ఎవడు పుట్టలేదు. పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తున్నాడు. ఈవేళ 3-4 వచనాలు చెప్తాను. ఇప్పటిదాకా 3 భాగములు చెప్పానంటే 3 గంటల ప్రసంగం చేశాను. ఏది? 6వ అధ్యాయం 1-2 వచనములు మాత్రమే. 3 గంటల ప్రసంగం అందులో ఉంది. ఎవడు చెప్పగలడు? నో ప్రీచర్ ఇన్ ద ఇండియన్ క్రిస్టియానిటీ, నో పాస్టర్ ఇన్ ద ఇండియన్ క్రిస్టియానిటీ కెన్ టెల్ యూ 3 hours మెసేజ్ విచ్ ఈజ్ హిడెన్ ఇన్ verse 1 and 2 of the chapter 6 in book of Revelation. Nobody can tell you. Holy Spirit is still teaching you. Holy Spirit is explaining you. Holy Spirit is guiding you. Not I. This is not my knowledge. చూడండి, ఇంతమంది ఎన్ని గ్రంథాలు రాసుకుంటున్నారు, ఎన్ని రకరకాలుగా రాసుకుంటున్నారు. మరి నిన్న అరిజాను నుండి ఫోన్ చేశాడు అన్నాను. ఆయన సంజీవరావు గారు అనుకుంటాను. మరి ఆయన 15 + 7 ఎంత అయింది? 22,000 పెట్టి ఒకే రోజు 22,000 పోస్తే పుస్తకాలు అమ్మిన వాడు ఎవడైనా ఇండియాలో పుట్టినాడు ఇంతవరకు? చూడండి, అది పరిశుద్ధాత్ముడు చేయుచున్న పని, నా పని కాదు. నేను రాయలేదు. పరిశుద్ధాత్ముడు నాకు ఆలోచనలు అనుగ్రహించి డిక్టేషన్ ఇస్తే రాయించాను. ఐ డిడ్ంట్ రైట్, ఐ యూజ్డ్ టు డిక్టేట్. నేను డిక్టేషన్ ఇచ్చేవాడు. ఆ డిక్టేషన్ ఇస్తే ఇంకొకటి రాసేవాడు. ఇప్పుడు మీకు నేను 4వ భాగం చెప్పబోతున్నాను. అంటే ప్రకటన గ్రంథము అందనండి. ప్రకటన గ్రంథము 1-2 వచనములు 3 భాగములుగా, అనగా 3 గంటల ప్రసంగం మేము విన్నాము. ఇప్పుడు ఇది 4వ భాగం. ఇందులో 3వ వచనం 4వ వచనం వినబోతున్నాం. మీరు గర్వించాలి. మీకు పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు. ఏనండి, 3వ వచనం 4వ వచనం ఈ 2 వచనాలు మాత్రమే చదువుదాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 6 verse 3 and 4. 3 మరియు 4వ వచనం చదువుతాం. నాకే విచిత్రంగా ఉంది. 6వ అధ్యాయంలో 1-2 వచనములు 3 భాగములుగా చెప్పవలసి వచ్చింది. 3 గంటల ప్రసంగం. ఎవడరా చెప్పగలడు? భారతదేశంలో పరిశుద్ధాత్ముడు మాత్రమే చెప్పగలడు. ఇప్పుడు 3వ వచనం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 6 verse 3. When he had opened the second seal, I heard the second beast say, come and see. Verse 4. There went out another horse that was red, and power was given to him that sat thereon to take peace from the earth, and that they should kill one another. And there was given unto him a great sword. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుష్యులు ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. 3-4 వచనములు మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 and 2, these 2 verses, it spoke about 3 hours message. And now you are going to hear verse 3 and 4. This will be the 4th part. ఇది 4వ భాగం. చెప్పండి. ప్రకటన గ్రంథము 3-4 వచనములు 4వ భాగం ఇది.
మొదటి 2 వచనములు 3 భాగములుగా విన్నాము. 3 గంటల కంటే ఎక్కువ ప్రసంగం అది. పరిశుద్ధాత్ముడు మాకు వివరించుచున్నాడు. పరిశుద్ధాత్ముడా నీకు కృతజ్ఞతలు. వినండి, 2వ జీవి అన్నాడు జాన్. చూశాడు జాన్ రాయలాగా, ఆయన వెళ్ళాడు. When the second beast called John, come here. John immediately rushed up in order to see what he is going to show him. ఆయన ఏం చూపించిపోతున్నాడో చూద్దామన్న తలంపుతో యోన్ పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. 2వ జీవి కేక వేసి చెప్పినప్పుడు దేవుని గొర్రెపిల్ల 2వ ముద్ర విప్పగా అపోస్తలుడైన జాన్ ఎర్రని గుర్రమును చూశాను. మీరు అనుకుంటున్నారా ముద్రలు ఇప్పించాడని? ఇప్పలేదు. మొదటి ముద్ర ఇంతవరకు ఇప్పలేదు. మీకు జరగబోయేది చెప్తున్నాను. 3వ మందిర నిర్మాణం అయిపోయింది, కానీ ఏ స్థలంలో పెట్టాలో ఆ స్థలం ఇంకా నిర్ణయించబడలేదు కనుక నిర్మాణం అక్కడ ఉంది. బైబిల్లో దేవుడు చెప్పాడు, ఎక్కడైతే నీవు నిబంధన మందసం నువ్వు కడతావో, ఎక్కడైతే ప్రత్యక్ష గుడారం కడతావో సుత్తి దెబ్బ కానీ రాయి దెబ్బ కానీ శబ్దం రాకూడదు అన్నాడు. అందుకనే వాళ్ళు దూరంగా కడుతున్నారు. జోర్డాన్ నది ఎండిపోయింది, యూఫ్రటీస్ ఎండిపోయింది, నదికి అవతల ఉన్నటువంటి ముస్లిం దేశాలన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఇజ్రాయెల్తో యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు 5-6 దేశాలు ఏకమైపోయి చేస్తున్నారు. మొన్ననే ముస్లిం లీగ్ పాస్ అయింది యుఎన్ఓలో. ఈ మనము ఏ దేశం మీదకైనా ఒకవేళ ఎవడైనా వచ్చి యుద్ధం చేస్తే మనందరం ఏకమై వాడి మీద పడాలి అని ఒక ఒప్పందంలోనికి వచ్చారు 57 దేశములు. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు ముస్లిమ్స్? 200 మిలియన్లు. ఎంతమంది? ఇజ్రాయేలీయులు అంటే యూదులు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3 మిలియన్లు. 1 మిలియన్ అంటే 10 లక్షల మంది. 200 మిలియన్ల వాళ్ళు, 3 మిలియన్ల వీళ్ళు. వీళ్ళ పక్షమున దేవుడు ఉన్నాడు, వాళ్ళ పక్షమున ఆలోచనలు ఉన్నవి, వాళ్ళ పక్షమున దేశములు ఉన్నవి, వాళ్ళ పక్షమున పరిపాలకులు ఉన్నారు. కానీ వీళ్ళ పక్షమున, ఇజ్రాయెల్ పక్షమున దేవుడు ఉన్నాడు. మీరు 3వ వచనం వింటున్నారు. ఎర్రని గుర్రం చూశాడు. అప్పుడు 2వ జీవి ఏ జాన్ రాయలాగా అంటే ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన అప్పుడు ఒక ఎర్రని గుర్రం చూశాడు. ఆ గుర్రం మీద ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషికి ఒక అధికారం ఉంది. ఆ అధికారం చొప్పున ఆయన మాట్లాడుతున్నాడు. మీరు వాళ్ళని చంపేయండిరా, వీళ్ళని చంపేయండి, వీళ్ళని చంపేయండి, వీళ్ళని చంపేయండి. వాడు చంపే అంటే వీళ్ళు చంపిస్తున్నారు. ఎర్రని గుర్రమ మీద ఉన్నవానికి మనుష్యులు ఒకరినొకరు చంపుకున్నట్లు అధికారం వాడికి ఇవ్వబడింది. భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చొని ఉన్నాడు. వాడికి అధికారం ఇవ్వబడింది. There should not be peace at all on the planet of this earth. Command the people to kill one another. ఒకరిని చంపుకోవాలి, ఆర్డర్ ఇవ్వండి అన్నాడు. ఆర్డర్ ఇచ్చాడు. చంపుకుంటున్నారు. ఎర్రని గుర్రము, ఇప్పుడు నేను మీనింగ్ చెప్తాను. ఎర్రని గుర్రము రక్తపాతమునకు చిహ్నముగా ఉన్నది. భయంకరమైన వధ భూజనులలో ఇప్పుడు సంభవిస్తుంది. ఎప్పుడు? వాడు ఆర్డర్ ఇచ్చినప్పుడు. ఎవడు? ఎర్ర గుర్రం మీద కూర్చున్నవాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? పరలోకములో యేసుక్రీస్తు చేతిలో ఉన్న స్క్రోల్ మీద 2వ ముద్ర విప్పినప్పుడు. ఇదే దాని మర్మం. నో అదర్ మీనింగ్ ఇన్ ద హోల్ వరల్డ్. ప్రపంచమంతటా కూడా ఎర్ర గుర్రం మీద కూర్చొని ఉన్న వానికి ఒకరినొకరు చంపుకునే అధికారం ఇవ్వబడింది. ప్రపంచంలో ఎక్కడ శాంతి అన్నది ఉండకుండా చూడాలరా అని వానికి అధికారం ఇవ్వబడింది. వాడి బుర్రలో దూరింది. అందుకని ఎర్రగుర్రము రక్తపాతమునకు గుర్తయి ఉన్నది. ఇజ్ ఇట్ క్లియర్? ఇంకొక అర్థం దీనికి లేదు.
కమ్యూనిజం కూడా ఈ రక్తపాతమునకు గుర్తయి ఉన్నది. ఎవడైతే ఎర్రగుర్రం మీద కూర్చుంటాడో, ద వన్ హూ విల్ సిట్ ఆన్ ద రెడ్ హార్స్, హీ మే ఫాలో సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద కమ్యూనిజం. హీ మే ఫాలో. కమ్యూనిజంలో ఉన్నటువంటి కొన్ని సిద్ధాంతములను వాడు ఫాలో అవ్వచ్చు. అది ప్రవచనంలో లేదు. దట్స్ నాట్ ఇన్ ద ప్రాఫెసీ. బట్ వాడు లోకస్తుడు. హీఈస్ ఎ వరల్డ్లీ మ్యాన్. The one who will sit on the red horse is a worldly man. He was elected by the world. ఆయన లోకస్తుల ద్వారా ఎన్నుకున్నాడు. లోకస్తుల ద్వారా ఎన్నుకున్నాడు. ఏం చేస్తారు? దేశాన్ని అమ్మిస్తారు, బ్యాంకులు అమ్మిస్తారు, రైల్వేలు అమ్మిస్తారు, బస్సులు అమ్మిస్తారు, ఎయిర్పోర్ట్లు అమ్మిస్తారు, బొగ్గులు గనులు అమ్మిస్తారు, బంగారపు గనులు అమ్మిస్తారు. ఎందుకు? లోకులు ఎన్నుకున్నారు. The one who will be elected by the people of the world, he can do anything. And no man and no woman in the world can go against him. If anyone goes against him, he will say, you have elected me, you have appointed me, why do you open your mouth? Shut your mouth. కోయకనే మీరే ఎన్నుకున్నారా, నాకు నోరమేయండిరా అంటాడు. అదే జరుగుతుంది. అయితే ద రెడ్ ఈజ్ ఆల్సో ఎ సింబల్ ఆఫ్ కమ్యూనిజం. ద వన్ హూ విల్ బి ఎలక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద రెడ్ హార్స్. The original meaning, the prophetical meaning is Raktapatam. But the things which I am explaining you, second thing, is not in the prophecy. మనుషుల ద్వారా, లోకం ద్వారా ఎన్నుకున్నాడు కనుక, లోకస్తుడు కనుక, కమ్యూనిజం లోకములకు సంబంధమైనది కనుక, కమ్యూనిజంలో ఉన్నటువంటి కొన్ని పద్ధతులను వాడు అవలంబించవచ్చు. He may implement some rules and regulations of the communism because communism is confined to the world. About this, no prophecy is mentioned in the Bible. Is it clear? దీని కొరకు ప్రవచనం లేదు. మీకు అర్థం కాకపోతే మీరు ఉల్టపల్ట చెప్తారు. నేను మొన్న ఒక మాట చెప్పాను. ఏం చెప్పాను? విదేశంలో ఉన్న వారలారా, విదేశంలో పనులు చేయించున్న వారలారా, మీ దశమ భాగములు నాకు పంపించినట్లయితే నా పుస్తకాలు మీకు ఫ్రీగా పంపిస్తాను, మళ్ళీ మీరు కొనుక్కో అక్కర్లేదు అన్నాను. అది బుర్రకెక్కలేదు. ఒకడు ఏమన్నాడు? ఏమయ్యా పరమస్తు గారు దశమభాగం అడుక్కుంటున్నాడా అని అడుగుతున్నాడు నా చిన్న కొడుక్కి. నా చిన్న కొడుకు వచ్చి ఏంటి అని అంటే, వాడికి అర్థం కాలేదు లేదా, కట్ చేసి వాడితో మాట్లాడొద్దు అన్నాను. ఎందుకు? పందుల ముందు ముత్యాలు, మరి వాడు పందెడు, వాడు ముందెందుకు చెప్పాలి మనం? డోంట్ కట్ చేసి అన్నాను. నేనేమన్నాను? విదేశంలో ఉన్నవారులారా, విదేశంలో పనులు చేయించున్న వారులారా. నువ్వు ఇండియా వాడు విదేశం వెళ్ళావు, నువ్వు పని చేస్తున్నావా? లేదు. దిస్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు యూ. విదేశంలో పనులు చేయించిన వారులారా, మీరు మీ పక్క చర్చిలో లేక ఆ చర్చిలో ఈ చర్చిలో ఎక్కడ మీ దశమ భాగం ఇస్తాడు. వాడికి దాని బదులుగా మీకు ఏమని ఇస్తాడా? ఏమని ఇస్తాడా? ఇవ్వడు. వాడు ఏం చేస్తాడు? వాడు చర్చికి కావాల్సింది, వాడు మండలికి కావాల్సింది, వాడు ప్రజలకు కావాల్సింది, వాడు ఆ డబ్బును ఉపయోగించుకుంటాడు. నువ్వు ఎదగలవా? నువ్వు ఎదగలేవు. యూ కెనాట్ గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. Epistle Peter speaks like this: grow in the knowledge and wisdom of Savior Lord Jesus Christ. పీటర్ రాసిన పత్రికలో ఉంది. ఏమని? క్రీస్తు యేసు జ్ఞానమందును మరియు మహిమయందును ఎదుగు. ఎదుగు అన్నాడు కానీ అభివృద్ధి చెందు అనలేదు. అభివృద్ధి చెందడం అంటే పెళ్ళము, పిల్లలు, ఆస్తి, బ్యాంక్ బ్యాలెన్సు, ఇళ్ళు, వాకళ్ళు, భూములు, బంగారం, వెండి, ఇది అభివృద్ధి. ఎదుగు అంటే గ్రో. ఎందులో? ఇన్ ద నాలెడ్జ్ అండ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ నాట్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ద సేవియర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అలాగంటున్నాడు. రక్షకుడైన యేసుక్రీస్తు జ్ఞానమందును ఆయన మహిమ యందును నువ్వు ఎదుగు. అది ఆవిడ బుర్రకెక్కలేదు. ఇన్ ద ఎపిసిల్ పీటర్ ఇట్ హెస్ బీన్ మెన్షన్డ్ ఇన్ ద నాలెడ్జ్ అండ్ గ్రేస్ ఆఫ్ Savior Lord Jesus Christ. Grow. You are not growing. అలాగే నేను చెప్పాను, విదేశములలో పని చేయుచున్న వారలారా, మీ దశమ భాగము నాకు పంపించినట్లయితే నా పుస్తకాలు 9 పుస్తకాలు మీకు ఫ్రీగా పంపిస్తాను.
అయితే డిహెచ్ఎల్ తాలూకా ఇంటర్నేషనల్ కార్గో సర్వీస్ మీరు కట్టుకోవాలి, మరి మీరు కొనుక్కోక్కర్లేదు అన్నాను. అర్థమైందా మీ అందరికీ? విదేశంలో ఉన్నవారు లారా, మీ దశమ భాగంలో నాకు పంపిస్తే నా పుస్తకాలన్నీ మీకు ఫ్రీగా పంపిస్తాను, మీరు కొనుక్కోవలసిన అవసరం లేదని చెప్పాను. వీడేమంటున్నాడు, ఒక పాస్టర్, ఏమండి మీరు ఎవరండి? నేను పనిచేస్తున్నాను, మిషన్లో పనిచేస్తున్నాను, మినిస్ట్రీలో. ఏమంటే పర్వస్తున్నాడు గారు ఇప్పుడు దశభాగం అడుక్కుంటున్నాడు కదా. చూసారా ఈ క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు చెప్తాను చూడు. ఏమండి పర్వస్తున్నాడు గారు వాడు ఉన్నాడే, వాడు మీకు ఇలాగ అంటున్నాడండి అని నాకు చెప్తాడు. నాకైతే ఎలాగనిపిస్తుందంటే వాడు ఎదురుగుండా ఉంటే కత్తుని పొడి చంపేవాళ్ళనిపిస్తుందండి. వాడు అలాంటోడు వెధవా. ఆయన గురించి మీ ఉద్దేశం ఏంటి అని నాకు అడుగుతాడు. నేను చెప్పాను అనుకో, అక్కడికి ఫోన్ చేసి, సార్ పరమశివుడికి ఇలా అంటున్నాడంట, మీకు వాడి ఉద్దేశం చెప్తున్నాడు, మీకట్ట చెప్తూ కొడతాడట. ఇది క్రైస్తవులు. ఇండియాలో ఉన్న క్రిస్టియన్స్ ఆర్ డూయింగ్ దిస్. అందుకని నేను మీ క్రైస్తవులు కాదు. చెప్పండి, ఐఎమ్ నాట్ క్రిస్టియన్, ఐఎమ్ నాట్ ఇన్ ఎనీ డినామినేషన్, ఐఎమ్ నాట్ మెంబర్ ఆఫ్ any denomination. I'm not Christian. I'm child of God. I don't follow and I don't obey the doctrines written by Christians because I'm spirit. నాలుగో భాగం ఏంటన్నారు? ఎర్రని గుర్రము రక్తపాతమునకు గుర్తయి ఉన్నది. యూట్యూబ్లో వింటున్న మనుషులారా వినండి, ఇదొక్కటే దానికి మర్మం, ఇంకొక మర్మం లేదు. ఆయన లోకస్తుడు కనుక, లోకం ఆయన్ని ఎన్నుకున్నది కనుక, లోకమంతా ఆయనకు ఒప్పుకుంది కనుక, వాడు కమ్యూనిజం అన్నటువంటిది లోక సంబంధమైంది కనుక కమ్యూనిజంలో ఉన్న కొన్ని సూత్రాలు వాడు అవలంబించవచ్చు, వాడు ప్రాక్టీస్ చేయవచ్చు. దిస్ ఈజ్ మై ఒపీనియన్, దిస్ ఈజ్ నాట్ ఇన్ ద బైబిల్, దిస్ ఈజ్ నాట్ ఇన్ ద ప్రొఫెసీ. ఈజ్ ఇట్ క్లియర్? మీకు అంత క్లియర్గా ఎవడు చెప్తారండి? ఎవడు చెప్తాడు? పరిశుద్ధాత్ముడు చెప్తాడు. నేను పరిశుద్ధాత్మనా? కాదు, ఆత్మ నాలో దూరి నా నోటితో మాట్లాడుతుంది. దెయ్యం నీటితో మాట్లాడుతుంది లేదా? దెయ్యంకి నోరు ఉంటుంది ఏంటి? నీలో దూరినప్పుడు నీ నోటితోనే మాట్లాడుతుంది. అలాగే దేవుడు నాలో దూరి నా నోటితో మీతో మాట్లాడుతున్నాడు. వండర్ఫుల్ గాడ్, ఆశ్చర్యకరమైనటువంటి మన దేవుడు. ఏ దినమైతే ఇజ్రాయేలు ప్రజలు డోమ్ ఆఫ్ ది రాక్ని జెరూసలేములో పడగొట్టి, డోమ్ ఆఫ్ ది రాక్ బంగారంతో ఉంది, గొడుగులాగా ఉంది, ఆ లోపల ఏం లేదు, ఉట్టి కొండ ఒకటి ఉందని చెప్పాను. అర్థమైందా? మీకు చెప్పున్నాను, అర్థమైందా? ఆ డోమ్ ఆఫ్ ది రాక్ని ఏదైతే పడగొడతారో, ఏదైతే ఆ స్థానంలో మందిరం తెచ్చిపెడతారో, ఆ దినం ఏం జరగబోతుందో చెప్తున్నాను. ఏదైతే ఇజ్రాయేలీలు డోమ్ ఆఫ్ ది రాక్ని జెరూసలేములో పడగొట్టి సొలొమోను మందిరమును నిర్మించుటకు ప్రయత్నిస్తారో, ఆ దినమే అరబ్ దేశాలన్నీ కలిసిపోతాయి. ఇజ్రాయేల్ మీదకి నేరం మోపి యూదులకు విరుద్ధముగా యుద్ధమునకు సిద్ధమవుతారు. దిస్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్. ఐఎమ్ నాట్ ప్రాఫిట్, ఐఎమ్ నాట్ పాస్టర్, ఐఎమ్ నాట్ క్రిస్టియన్. దిస్ ఈజ్ ద థాట్ given by the Holy Spirit to me, and it was the will of the Lord that I might explain to all the people, those who are responding my voice through the YouTube channel. Wherever thou may be, in which country you may be, whatever your position may be, this is a message for you. ఆ మందిరము ఎప్పుడు నిర్మిస్తారు? అప్పుడు ఈ అరబ్ దేశస్తులంతా ఏమవుతారు? గట్టిగా ఏమవుతారు? అదే సమయంలో ఇప్పుడు వచ్చింది. అదే సమయంలో రష్యా ఇజ్రాయేలీలకు విరుద్ధంగా తిరిగిపోతుంది.
రష్యా. క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల కిందట హిజ్కియా ఈ మాటలు చెప్తున్నాడు. దీస్ థింగ్స్ ప్రొక్లైమ్డ్ బై హిజ్కియా వెన్ డ్యూరింగ్ 6th century of BC. యేసు భూలోకానికి రావడానికి 600 సంవత్సరాలు ఉందంటే అప్పుడు హిజ్కియా అన్నటువంటి ఒక ప్రవక్త చెప్తున్నాడు రేపు జరగబోయేది. ఇటువంటిది ఏదైనా ప్రపంచంలో ఉన్న ఏ మత గ్రంథములు కూడా లేదు. ఓన్లీ దేవుని పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే ఉన్నది. ఓన్లీ బైబిల్లో మాత్రమే ఉంది. బైబిల్ కథ కాదు. బైబిల్ ఈజ్ నాట్ ఎ టేల్ బుక్. కథల పుస్తకం కాదు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, క్రీస్తు పూర్వము 6th centuryలో హిజ్కియేల్ ప్రవచిస్తున్నాడు. హిజ్కియేల్ ఏమంటున్నాడంటే 35వ అధ్యాయంలో, ఏ గ్రంథము? హిజ్కియేల్ ఎప్పుడు చెప్తున్నాడు? క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల్లో. ఎప్పుడు చెప్తున్నాడు? దేన్ని గురించి చెప్తున్నాడు? ఆఖరి ప్రపంచ యుద్ధం గురించి చెప్తున్నాడు. రష్యా విరుద్ధమైపోతుంది. హిజ్కియేల్ గ్రంథం 38వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. మీరు చదివినను మీకు అర్థం కాదు, ఎందుకంటే దీన్ని నేను రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను. హిజ్కియేల్ గ్రంథం 38వ అధ్యాయంలో ఈ మాటలు హిజ్కియేల్ ప్రవచనం చేశాడు. జకరియా గ్రంథంలో చెప్తున్నాడు, 2 సార్లు చెప్తున్నాడు. 12వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో. బుక్ ఆఫ్ మాథ్యూస్లో చెప్తున్నాడు. యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు. ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు 14వ అధ్యాయంలో, 19వ అధ్యాయంలో. యావేలు గ్రంథంలో చెప్తున్నాడు 1వ అధ్యాయంలో. మీరు చదివినని మీకు అర్థం కాదు. ఈవెన్ ఇఫ్ యు రీడ్ యూ కాంట్ అండర్స్టాండ్. హిజ్కియేల్ చెప్తున్నాడు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కిందట. జకరియా చెప్తున్నాడు 12వ అధ్యాయం 14వ అధ్యాయంలో. మాథ్యూస్లో చెప్తున్నాడు యేసు ప్రభు 24వ అధ్యాయంలో. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్నాడు. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. యావేలు గ్రంథంలో ప్రవచనం 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఎంతమంది చెప్తున్నారు? దేని గురించి? ఆఖరి ప్రపంచ యుద్ధం గురించి. ఏబిసిడీలు రావు, ఓ నామహాలు రావు, అక్షరజ్ఞానం లేదు. వీళ్ళట ప్రశ్నలు వేస్తారట. అలాంటి వాళ్ళు వెళ్తున్నారు జవాబులు చెప్పడానికి స్టూడియోలకి. నేను ఇప్పుడు పేరు చెప్తాను, ఇంతవరకు పేరు చెప్పలేదు. మీ ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో, కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో అనేకులు, ఒక 10,000 మందికి పైన అందరూ కలిసి పగడాల గారు పెద్ద జ్ఞానవంతుడు అని చెప్పారు. పగడాల గారే అడుగుతున్నాడు, ఏమంటున్నాడు? దేవుడు సైతాన్ని ఎందుకు సృష్టించాడు అని అడుగుతున్నాడు. అది జ్ఞానమా? దేవుడు సృష్టించిన సృష్టిలో సైతాన్ ఉన్నాడా? మరి ఎలాగ అడుగుతున్నాడు జ్ఞానవంతుడు? ఇప్పుడు పేరు చెప్తున్నాను, ఇంతకు పూర్వం పేరు చెప్పలేదు, ఇప్పుడు పేరు చెప్తున్నాను. పగడాల గారు జ్ఞానవంతులు అన్నారు మీరందరూ. వేలకొల జనాలు వచ్చారు ఆయన సమాధి చేయడానికి. జ్ఞానవంతుడు అన్నాడు. జ్ఞానవంతుడు అయినటువంటి మీ పగడాల గారు దేవుడు సైతాన్ని ఎందుకు సృష్టించాడు అన్నాడు. దేవుడు సృష్టించిన సృష్టిలో సైతాన్ ఉన్నాడా? మరి ఆయన జ్ఞానం అది. అలాంటి వాళ్ళు మీ బోధకులు, అలాంటి వాళ్ళు మీ అయ్యగారులు, అలాంటి వారు మీ పాస్టర్లు. ఇంతవరకు పేరు చెప్పలేదు, ఇప్పుడు పేరు చెప్తున్నాను. ప్రతిదానికి సృష్టించి మంచిదగునుగాక అన్నాడా లేదా? అన్నాడా లేదా? చెడ్డదగునుగాక అన్నాడా? మరి సైతాన్ని చెడ్డోడా మంచోడా? మరి దేవుడు ఎలా సృష్టిస్తాడు? సృష్టిస్తే ఇది చెడ్డదగునుగాక అనాలి కదా. మరి మా జ్ఞానం, పగడాల గారు పెద్ద జ్ఞానవంతులు, ఎంత జ్ఞానవంతులు చూడండి. అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను నేను. అటువంటి వాళ్ళు మీ బోధకులు, అటువంటి వాళ్ళు మీ నాయకులు. హిజ్కియేల్ ఎప్పుడు? క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల కిందట. రేపు ఆఖరి ప్రపంచ యుద్ధం గురించి రష్యా, ముస్లిం దేశంలారా, 200 మిలియన్ ముస్లిమ్స్లారా, ఆల్ నేషన్స్, ముస్లిం నేషన్, మీరంతా ఏకమైపోయి ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వెళ్తారా అంటున్నాడు. జకరియా చెప్తున్నాడు 12వ అధ్యాయంలో. జకరియా చెప్తున్నాడు 14వ అధ్యాయంలో. జకరియా ఎప్పుడాడు?
క్రీస్తు పూర్వమా క్రీస్తు తర్వాత? క్రీస్తు పూర్వము. యోవేలు ఎప్పుడు? క్రీస్తు పూర్వమా క్రీస్తు తర్వాత? మరి ఈ ప్రవక్తలంతా ప్రవచనం చేస్తున్నారు. వాట్ షల్ బి ద నేమ్ ఆఫ్ దిస్ వార్? Armageddon battle. The Armageddon, now the people are doing plain ground. All the mountains have been brought into plain ground. ఎన్ని పర్వతాలు ఉన్నాయి అన్నింటినీ కూడా ప్లెయిన్ గ్రౌండ్ చేస్తున్నారు. ఎందుకు? ఆర్మీ బేస్, ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ బేస్, నేవల్ ఫ్లీట్ బేస్, దాని పక్కన పెద్ద నది ఉంది. అది సిద్ధపరుస్తున్నారు. యేసు ప్రభు రేపు వచ్చాడు, ఎల్లుండి వచ్చాడు. ఆయన ఏమన్నాడు? దేశం మీదకి దేశము పెద్ద పెద్ద భూకంపాలు వస్తాయి, పెద్ద పెద్ద భయంకరమైన భూకంపాలు వస్తాయి. కానీ భయపడకండి, అప్పుడే అంతం రాదు. అప్పుడే మరి చెప్పిస్తున్నారు ప్రపంచమంతటా. డేట్లు చెప్పిస్తూ పలానా నెలలో పలానా తారీఖున ప్రభు వచ్చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, దేశం మీదకి దేశం వెళ్తుంది యుద్ధానికి, పెద్ద పెద్ద భయంకరమైన భూములు కంపిస్తాయి. కానీ భయపడకండి, అప్పుడే. నేను అందుకే చెప్తున్నాను, ఇప్పుడు ఇంకా సిద్ధమవుతుంది. ఇట్ విల్ టేక్ మేబీ అనదర్ 5 to 7 years. ఇట్ విల్ టేక్ మేబీ అనదర్ 5 to 7 years. సిద్ధమవుతుంది. ఆల్ దేశాలు సిద్ధమవుతున్నాయి. ప్రతి దేశం సిద్ధమవుతుంది. ప్రతి దేశం సిద్ధమవుతుంది. మొన్ననే ఒక లీగ్ పాస్ చేశారు, చెప్పాను కదా. మన దేశంలో ఏ ముస్లిం దేశం మీదకి ఎవడొచ్చినా మనందరం ఏకమేడికి మొత్తాలు అంటున్నారు. ఇవన్నీ పాస్ అవ్వాలి, ఇవన్నీ ఇలా రూల్ అవ్వాలి, ఇవన్నీ ఒప్పుకోవాలి, ఇవన్నీ స్టాంప్ పడాలి. అందుకే నేను మీకు ప్రిపేర్ చేస్తున్నాను. ఐఎమ్ ప్రిపేరింగ్ women and men of the Christian community in the whole world. Hear me. I am preparing you. This is the will of God, that I must prepare you people in order to meet the Lord in the air. This is the time of preparation for you. You may be an American Christian, you may be a Russian Christian, you may be a Japan Christian, you may be a China Christian, you may be an Indian Christian. If you are hearing me, I am preparing you. Because it was the will of God, I have been commissioned. I have been anointed and I have been appointed in order to prepare your minds, prepare your hearts and prepare your families so that thou can meet your Lord in the air during his second coming. Is it clear? Honor the Lord. ఇజ్రాయెల్కి విరుద్ధంగా రష్యా లెగుస్తుంది, ఈ అరబ్ కంట్రీలతో కలుస్తుంది. ప్రతి ఇంగ్లీష్ బైబిల్లో నేను చెప్తున్న విషయాలు ఉండవు. ప్రతి ఇంగ్లీష్ బైబిల్లో నేను చెప్తున్న విషయాలు ఉండవు. ప్రపంచంలో కొన్ని అప్రూవ్డ్ స్టడీ బైబిల్స్ ఉన్నాయి, వాటిలో ఈ విషయాలు ఉంటాయి. అప్రూవ్డ్ స్టడీ బైబిల్ ఎంత పెద్ద ఉంటుంది, అలాంటివి 2-3 నా దగ్గర ఉన్నాయి. నేను వాటిలో రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను. మళ్ళీ దయచేసి వినండి. మీరు అటువంటి గ్రంథాలలో చదివినను రష్యా ఏ విధముగా ఇజ్రాయేలునికి విరుద్ధముగా యుద్ధము చేయును అనేది మీకు అర్థం కాదు. ఎందుకంటే మీరు ప్రతిష్ఠించబడలేదు, మీరు దేవునికి లోబడలేదు, మీరు దేవునికి అంకితం కాలేదు. అంకితం అయితే ఏ విధముగా రష్యా ఇజ్రాయేలుకు విరుద్ధముగా అనేక అరబ్ కంట్రీస్తో కలిసి యుద్ధము చేయను, అది మీకు అప్పుడు అర్థమవుతుంది. మీరు అంకితం అవుతే చదివినంత మాత్రానికి నాకు అర్థమైపోయిందాన్ని నువ్వు ఎగరొద్దు. 2 విధాలుగా అర్థమవుతుంది. 1 సైతాన్ గాడు అర్థం చెప్తాడు, 2 దేవుని ఆత్మ అర్థం చెప్తుంది. సైతాన్ కూడా అర్థం చెప్తాడు. సైతాన్ అర్థం చెప్పలేదా? అవ్వా, దేవుడు ఏమన్నాడు? ఈ పండు తింటే నీకు జ్ఞానం వస్తున్నాడు కదా, తిని చూడు ఎంత జ్ఞానం వస్తుందో. 100% నీ జ్ఞానం చాలా ఎక్కువ పెరుగుతుంది. బోధించాడు లేదా? అలాగే సైతాన్ గడు బోధిస్తాడు.
చర్చెస్లో ఈనాడు ఇండియన్ చర్చెస్లో సైతాన్ని బోధిస్తున్నారు. బోధకులలో, పాస్టర్లలో దురాత్మ దూరి ఈడెన్ గార్డెన్లో సైతాన్ కూడా దూరి అవ్వకు బోధించగలిగితే నీ చర్చిలో నీ పాస్టర్లో సైతాన్ కూడా దూరి నీకు బోధించలేడా? అందుకు అపవాదికి ఆ అర్హత ఉన్నది. హీ కెన్ గో ఎనీవేర్ ఇన్ ద హోల్ వరల్డ్. He can go anywhere in the whole kingdom of God. He can talk to anybody else. He can destroy anyone. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, ఆకలేస్తుందా? కింద చూడు, రాళ్ళు ఉన్నాయి కదా, రొట్టెలు చేసుకుని తిను అన్నట్లేదా? If Satan can speak to the Jesus, also Satan can speak to your pastors, your preachers. అప్పుడు యేసన్నాడు, మానవుడు రొట్టె వలన కాదు దేవుని నోటి నుండి వచ్చి మాట వలన జీవిస్తున్నాడు అన్నాడా? నువ్వు అలా చెప్పలేవు. నీ అయ్యగారు అలా చెప్పలేరు. ఎందుకంటే నీ అయ్యగారిలో దేవుని ఆత్మ లేదు, దురాత్మ ఉంది. నేను చెప్పాను, దురాత్మ సైతాన్ని కూడా బోధిస్తాడు అన్నానా? సైతాన్ని బోధిస్తున్నాడు లేదా? ఈ విషయాలన్నీ కూడా మీకు ప్రతి ఇంగ్లీష్ బైబిల్లో కనబడవు. కొన్ని ప్రాచీన స్టడీ బైబిల్స్లో మాత్రమే, ముఖ్యంగా కింగ్ జేమ్స్ వర్షన్లో ఇలాంటివన్నీ మీకు కనబడతాయి. అందులో చాలా నోట్స్ ఉంటుంది, చాలా రిఫరెన్స్లు ఉంటాయి, కొన్ని వందల కొలది రిఫరెన్స్లు. అవి చదివినప్పటికీ మీ బుర్ర పిచ్చెక్కిపోతుంది, మీ బుర్ర వేడెక్కిపోతుంది, మీకు తల తిరుగుతుంది, మీరు కూర్చోలేరు, చదవలేరు, కళ్ళెప్పలేరు, అర్థం కాదు. ఎందుకంటే యూ ఆర్ కన్ఫైన్డ్ టు ద వరల్డ్ అండ్ యు ఆర్ స్టడీయింగ్ ద వరల్డ్ ఫేమస్ స్టడీ బైబిల్స్ అండ్ గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. వెన్ హీ ఈస్ టాకింగ్ టు యూ, యూ కెనాట్ హియర్ దమ్, యూ కెనాట్ డైజెస్ట్ దమ్, యూ కెనాట్ అండర్స్టాండ్ దమ్. వెన్ గాడ్ స్పోక్ టు Adam, Adam couldn't understand. When God spoke to Adam, Adam couldn't understand because he has become from the realm of the God into the realm of the world. The moment you become into the realm of the world, your brain will be blocked, your eyes will be locked, your heart will be locked, your knowledge will be locked, everything will be locked. How it can be locked? What God did to the Eden garden when Adam and Eve have fallen into world, Did he not lock the Eden garden? Eden garden చుట్టూ అగ్ని చేత విభాగమున ఖడ్గములను కావల పెట్టాడు లేదా? మళ్ళీ వీడు వెళ్లకుండా ఉన్నాడా అని, వీడు కానీ వీడి భార్య కానీ లోపలికి వెళ్లకుండా ఉండాలని. అలాగే ఒకసారి నీకు అనుగ్రహించబడిన అభిషేకం నీకు దూరమైందంటే యువర్ బ్రెయిన్ విల్ బి లాక్డ్, యువర్ నాలెడ్జ్ విల్ బి లాక్డ్, యూ విల్ బి లాక్డ్. నీకేమీ అర్థం కాదు, నువ్వు పాడైపోతావు. జిమ్ బ్యాకర్ అని ఒక పెద్ద ప్రపంచ ఖ్యాతిగాంచిన ఒక మహాపురుషుడు ఉండేవాడు. ఆయన పేరు జిమ్ బ్యాకర్. నోరిప్పితే చాలు మనుషులు అలా కొట్టుకునేవారు, కింద పడిపోయేవారు. అటువంటి మహాభక్తుడు పాపంలో పడ్డాడు. పాపంలో పడినప్పుడు తెలిసింది నేను పాపంలో పడిపోయానని. He couldn't understand when he fell down from the presence of the Lord. He couldn't understand that he fell down from the presence of the Lord. His name was Jim Baker. After all, what I am. నేనే పాటవాడిను. జిమ్ బ్యాకర్ రాలిపోయిన ఏకతో సమానమైన వాడిను. అందుకే నేను అంటున్నాను, ఏమంటున్నాను? మై గాడ్, కైండ్లీ లుక్ ఇన్ టు మై ఫ్యూచర్, లుక్ ఇన్ టు మై లైఫ్, సో దట్ ఐ షల్ నాట్ ఫాల్ డౌన్ ఫ్రమ్ దై ప్రెజెన్స్. జిమ్ బ్యాకర్ లాగా అనలేదు, వాడు గర్వించాడు. వాడు గర్వం వచ్చిందని తెలిసిందా? అంతే. అందుకే నేను ప్రార్థన చేస్తున్నాను, ఏమన్నాను? మై లార్డ్, ఐఎమ్ నాట్ జిమ్ బ్యాకర్, మేక్ మీ లైక్ బిల్ గ్రహాం. బిల్ గ్రహాం పడిపోయినాడా? అద్భుతాలు చేశాడా? ఆశ్చర్యకార్యాలు చేశాడా? బిల్ గ్రహాం ఏమైనా ఆశ్చర్యకార్యాలు చేశాడా? హీ వాజ్ ఓన్లీ ఎ గాస్పెల్ ప్రీచర్. ఆయన చనిపోతే అమెరికన్ ఫ్లాగ్తో ఆ శవాన్ని కట్టి తీసుకెళ్ళారు. హిస్ బాడీ వాజ్ రేప్డ్ విత్ ద అమెరికన్ ఫ్లాగ్. ప్రపంచంలో ఆయన ఒక్కడికే. మీకు తెలిసి ఇండియాలో ఎంతోమంది సినిమా స్టార్లు చనిపోయినారు.
ఎంతోమంది చనిపోయారు, ఎవడికి అలా కాలేదు. కానీ ఒక్కడికే ఎవడికి ఏ సినిమా స్టార్కి రాకుండా గవర్నమెంట్ ఆఫీసర్స్ ముందుకొచ్చి ఆయనకి మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్తో చుట్టారు ఆ డెడ్ బాడీకి. ఆయన ఎవరో తెలుసా? ప్రతి రిపబ్లిక్ డే నాడు మీరు పాటలు వింటుంటారు, ప్రతి ఆగస్టు 15కి మీరు పాటలు వింటుంటారు, దేశభక్తి పాటలు. అవి ఎవరు రాశారు తెలుసా? మనోజ్ కుమార్. ఆయన చనిపోయినప్పుడు ఆయన బాడీకి నేషనల్ ఫ్లాగ్తో కప్పారు. అలాగే బెలిగ్రామ్కి అమెరికన్ ఫ్లాగ్తో కప్పారు బాడీని. ఓన్లీ ద మ్యాన్ ఇన్ ద హోల్ వరల్డ్. అప్పుడు నేను అన్నాను, నాన్ ప్రభువా, ఇఫ్ ఐ ప్రే kindly see that whether I have fallen down from your presence and praying for the need of the people. ఒకవేళ నీ సన్నిధి నుండి పడిపోయి నీ ప్రజల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నానమో నాకు తెలీదు. kindly keep a watch on my life, keep thy sight on me, thou art my shepherd. నీవు నా కాపరివి. సైరస్కి యెహోవా ఏమన్నాడు? ఏ సైరస్ అన్నాడా లేదా? పేరు పెట్టాడు లేదా? ఏ సైరస్ నా మంద కాపరి అన్నాడు లేదా? సైరస్ యూదుడు కాదు, సైరస్ ఇజ్రాయేలు కాదు, సైరస్ 12 మంది గోత్రకర్తలకు సంబంధమైన వాడు కాడు. నువ్వెవడమైనను, ఇఫ్ యు కమిట్ యువర్ లైఫ్ టు ద లార్డ్, ఇఫ్ యు సరెండర్ యువర్ లైఫ్ టు ద లార్డ్ అండ్ బికమ్ ఎన్ ఒబీడియంట్ టు ద లార్డ్, లార్డ్ షల్ మేక్ యూ లైక్ సైరస్. ఆయన అంతమందిగా రూల్ చేశాడు, నువ్వు కొంతమందిగా రూల్ చేస్తావు, కానీ సైరస్గా పిలిచినట్టు నీకు పిలుస్తాడు. హౌ ద సైరస్ హెస్ బిన్ కాల్డ్ బై ద లార్డ్ బై నేమ్. ఏ సైరస్, బట్ గాడ్ డిడ్ంట్ కాల్ మీ బై నేమ్. నాకు దేవుడు పిల్లలేదు, పిల్లడు అని చెప్తే నేను అబద్ధికండి అయిపోతాను. ఏ సైరస్, నా చిత్తము అంతయు నెరవేర్చేవాడా, నా చిత్తము. చూసారా? జెరూసలేమును నిర్మించు, యెహోవా మందిరమును నిర్మించు. వాడు యూదురా? మరి అలాగే నువ్వు సరెండర్ అవ్వాలి దేవునికి. నీ పెళ్ళంతో సంబంధం లేదు, నీ తల్లితో సంబంధం లేదు, నీ అమ్మతో, నీ నాన్నతో, నీ తమ్ముడితో, నీకు ఎవరితో సంబంధం లేదు, నీకు దేవునితోనే సంబంధం ఉండాలి. లార్డ్ టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ. నీకు అభిషేకం లేకుండా, నీకు దేవుడు ప్రతిష్ఠించకుండా, నీకు దేవుడు కమిషన్ ఇవ్వకుండా, నీకు అధికారం ఇవ్వకుండా, నీకు ఆజ్ఞ ఇవ్వకుండా, నీవు చెప్పకుండా నీ మటుకు నువ్వు ప్లాన్లు వేసి ఏమైనా చేసేవా పాడైపోతావు, నాశనం అయిపోతావు. మీకు తెలియదు జిమ్ బేకర్ ఎవడు, మరి అలాంటి వాడు పాడైపోయాడు. పాల్ యాంగిచో అందరూ వదిలేశారు, అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. మీద టాప్ లేదు, నిలబడినాడు. వర్షం పడుతుంది, మంచు పడుతుంది. వాడు ఫాల్తో వాడు కాడు, వాడు ఎంబీబీఎస్ చదివి వాడు లా చేశాడు. ఎంబీబీఎస్ చదివి లా చేశాడు. ఏడుస్తున్నాడు. ఎవడో ఫ్లైట్లో పోతే చూశాడు, ఇదేంటి ఇలా ఉంది ఈ మధ్యన, ఎవడు ఫైండ్ ఇట్ అవుట్ అన్నాడు. అది పలానా పాల్ యాంగిచో పలానా కొరియాలో ఉన్నాడు. అదే అందరూ వదిలేసి వెళ్ళిపోయినారు. ఓకే, నువ్వు వెళ్ళు, అక్కడ నిలబడు, ఆయన ఎలా చెప్తాను అలా కట్టించన్నాడు. పాల్ యాంగిచో తలగా చర్చ్ దేవుడు కట్టించాడు. వాడి పేరు నేను పాల్ యాంగిచో అని అనుకోను. ఎందుకు అనుకుంటే నేను కూడా చాలా తప్పుడు పనులు చేశాను కనుక నేను డేవిడ్ యాంగిచో అనుకుంటాను. ఎందుకంటే దావీదు కొన్ని తప్పుడు పనులు చేస్తున్నాడు కదా, అలాగే నేను డేవిడ్ యాంగిచో, అందుకని డేవిడ్ యాంగిచో అని పేరు మార్చుకున్నాడు. ఈ రహస్యం ఎవడు తెలుస్తుంది? ఆయన చనిపోయిన తర్వాతను ఆయన శవం వెళ్తుంటే మీద నుండి ఒక మేఘం వెళ్తుంది. ఆయన మీద నుండి ఆయన శవం పట్టుకెళ్తుంటే మీద నుండి మేఘం వెళ్తుంది. అంటే మేఘం నీడ అంటే అర్థం ఏంటి? ద బాడీ వాజ్ అండర్ ద కవరేజ్ ఆఫ్ హోలీ స్పిరిట్. దెర్ వాజ్ ఎ క్లౌడ్, ఇట్ మూవ్డ్ టుగెదర్ విత్ ద డెడ్ బాడీ ఆన్ ద ప్లానెట్. మనకి ఎలాంటి బతుకు కావాలి? దేవునికి ఇష్టమైన బతుకు కావాలి. అంత గొప్పడు నువ్వు అవుతావు. యూ కెనాట్ బి పాల్ యాంగిచో, యూ కెనాట్ బి డేవిడ్ యాంగిచో. మనకు అలాంటి బతుకొద్దు. మనకి ఎలాంటి బతుకు కావాలి? ప్రభువా, నే బ్రతుకులో నేనుంటే నీకు సమీపంగా ఉంటాను. అలాంటి బ్రతుకు, అలాంటి ఆలోచన, అలాంటి మనస్సు
నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. అందరు నిలబడండి, అనండి, ప్రభువా నేను నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకాలి, నీకు ఇష్టం వచ్చినట్లుగా ఆలోచన చేయాలి, నీకు ఇష్టం వచ్చినట్లుగా పనులు చేయాలి. నా ఆలోచన కానీ సలహాదారులు ఇచ్చిన ఆలోచనలు కానీ నాకొద్దు, నీ ఆలోచనే. దానికి అనుకూలంగా పని చేయుటకు నాకు నేర్పించుదువుగాక. యేసు నామమున ప్రార్థించి బ్రతిమలాడి అడుగుచున్నాను. ఆమేన్. ఆనర్ ద లార్డ్. ప్లీజ్ సిట్ డౌన్. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఏమన్నాడు? అతనికి భూలోకం మీద ఒకడిని ఒకడు చంపుకోవడానికి అధికారం ఇవ్వబడిందని. అనేక కోట్ల కొద్ది జనములు ప్రపంచంలో చనిపోతారు. అనేక కోట్ల కొద్ది ప్రజలు ప్రపంచంలో, చైనాలో చనిపోతున్నారు, అరబ్ ప్రదేశాల్లో చనిపోతున్నారు, ఇండియాలో చనిపోతున్నారు, జెరూసలేములో చనిపోతున్నారు. అనేక ఎక్కడెక్కడైతే ప్రభువుని అంగీకరించిన ఉన్నారు వాళ్ళందరికీ కూడా చంపేయాలని ఆజ్ఞిస్తాడు. యుద్ధములను గూర్చి విగ్రహారాధనలను చేయుచున్న దేశముల యొక్క నాయకులు యుద్ధమునకు పూర్వమే వాళ్ళంతా కూడా అరబ్ కంట్రీస్తో జాయిన్ అవుతారు. ప్రపంచంలో ఉన్న విగ్రహారాధన చేయు దేశములు, ప్రపంచంలో ఉన్న విగ్రహారాధన చేయుచున్న దేశములు ఎవరితో ఏకమవుతారు? రష్యాతో ఏకమవుతారు. రష్యా ఎవరితో ఏకమవుతుంది? అరబ్ దేశాలతో ఏకమవుతుంది. వీళ్ళంతా ఏకమై ఎవరితో యుద్ధం చేస్తారు? అర్థమైందా? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండియా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ ద నేషన్స్ ఇన్ ద హోల్ వరల్డ్ హూ ఆర్ పెర్ఫార్మింగ్ రిచువల్స్ టు ద ఐడల్స్. All these nations in the world will join the present Russia, and the present Russia will join the Arab countries against Israel. This is the future war. This is the final war. This is the last war, no third world war. ఇప్పుడు మీకు నేను 4వ వచనం చెప్తున్నాను. విగ్రహారాధనలు చేయించిన దేశముల యొక్క నాయకులు యుద్ధమునకు పూర్వమే, ఈ థర్డ్ వరల్డ్ వార్ కాదు, ఫైనల్ వరల్డ్ వార్కు పూర్వమే, యుద్ధము యొక్క మధ్య కాలంలోనే వీళ్ళంతా కూడా రష్యాతో కలిసిపోతారు. ఇది ప్రవచనమై ఉన్నది. దిస్ ఈజ్ నాట్ మై నాలెడ్జ్. ఐఎమ్ నాట్ టాకింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్. దిస్ ఈజ్ ద సేయింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అకార్డింగ్ టు ద verse 4 of the chapter 6 in book of రెవల్యూషన్. బైబిల్లో ఉన్న ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో 4వ వచనం ఉన్నటువంటి మర్మంను మీకు తెలియజేస్తున్నాను. అప్పుడు వాడు ప్రకటన అవుతాడు. ఎలా ప్రకటన అవుతాడు? ప్రెసిడెంట్ ఆర్ ఎంపరర్ ఆర్ సెక్రటరీ జనరల్. ప్రెసిడెంట్ లేదా రూలర్ లేదా సెక్రటరీ జనరల్. దేనికి? యుఎన్ఈ. యుఎన్ఈ అంటే అర్థం ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూరప్. యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూరప్. యుఎన్ఈ అంటే దాని అర్థము. ఇప్పుడు యుఈఎన్ఓ, యుఈఎన్ఓ యునైటెడ్ యూరోపియన్ నేషన్స్ ఆర్గనైజేషన్. యుఎన్ఈ అనండి, యుఎన్ఈ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూరప్. యుఈఎన్ఓ యునైటెడ్ యూరోపియన్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఈ రెండు విధముల్లో ఏదో ఒక విధముగా పేరు పెట్టుకుంటాడు. వాడు సెక్రటరీ జనరల్ అని పిలువబడతాడు, లేదా ప్రెసిడెంట్ అని పిలువబడతాడు, లేదా ఎంపరర్ అని పిలువబడతాడు. ఎర్ర గుర్రము అంటే రక్తపాతమునకు గుర్తయి ఉన్నది. మరియు ఎర్ర గుర్రం మీద కూర్చున్న వాడి చేతిలో ఒక ఖడ్గం ఉంది. ఏ సోర్డ్. సోర్డ్ స్పీక్స్ అబౌట్ స్లాటరింగ్. ఖడ్గము నరకడానికి సాదృశ్యముగా ఉన్నది. నరుక్కుంటారు. వీళ్ళు వాళ్ళకి, వాళ్ళు వీళ్ళకి నరుక్కుంటారు. All the churches will be locked. All the temples will be locked.
all the mandirs will be locked. Only his photo will be in every house. His photo will be in every mandir. His photo will be in every church. You have to worship him. You have to glorify him. You have to magnify him. You have to approve him like Romans. The emperor of the Rome, what he said? I am your God. What God? I can give you life. I can take your life. రోమన్ చక్రవర్తి ఏమన్నాడు? ఎవడ్రా దేవుడు? నేనే మీ దేవుడును. నీకు జీవం ఇవ్వగలను, జీవం తీసేయగలను. అలాంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు మళ్ళీ. 4వ వచనం మీకు చెప్తున్నాను. ఎర్రని గుర్రం మీద కూర్చొని ఉన్నాడు కనుక వాడు కమ్యూనిజం తాలూకా సూత్రాలను వాడు ఫాలో అవ్వచ్చు. ఒకప్పుడు రష్యాలో ఈ కమ్యూనిస్ట్ లీడర్, ఈ కమ్యూనిస్ట్ లీడర్, వీడి పేరున ఇన్ని వందల అడుగుల ఎత్తు రాగి విగ్రహం చేశారు. వాడి పేరున ఇన్ని వందల ఎత్తుగల రాగి విగ్రహం చేశారు రష్యాలో. ఒరిస్సాలో ప్రతి కాలేజీలో కూడా స్లోగాన్ 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 స్లోగాన్. ఎక్కడికి వెళ్తున్నారా? మాస్కో. ఎక్కడికి వెళ్తున్నారా? రష్యా. ఎందుకురా? వాళ్ళు నాకు డబ్బు ఇచ్చారు, నేను వాళ్ళ పేరున సిద్ధం. అంటే అర్థం ఏంటి? కమ్యూనిజం స్ప్రెడ్ అవ్వాలి, కమ్యూనిజం స్ప్రెడ్ అవ్వాలి, వ్యాపించాలి వ్యాపించాలి వ్యాపించాలి. ఆ విగ్రహం మొక్కలు చేశారు, గ్రంపాలతో కోసి పడేశారు. లెనిన్ అట, మార్క్స్ అట. ఈ విగ్రహాలు ఏమైనాయి? కోసారా? నిలబడ్డాయా? లోక సంబంధంగా నిలబడిన ప్రతి ఒక్కడు, లోక సంబంధంగా నిలబడిన ప్రతి బోధకుడు, లోక సంబంధంగా నిలబడిన ప్రతి పాస్టరు ఆ విధంగా చేయబడతాడు. వాట్ హ్యాపెన్ టు ద స్టాచ్యూ ఆఫ్ లెనిన్? వాట్ హ్యాపెన్ టు ద స్టాచ్యూ ఆఫ్ మార్క్స్? ఐఎమ్ టాకింగ్ అబౌట్ కమ్యూనిజం. So, the rules and regulations of communism he may follow. That's my idea. That's my thought. He may not follow. It has not been mentioned in the book of Revelation. Praise the Lord. తెల్ల గుర్రము, ఎర్ర గుర్రము. ఎన్ని గుర్రాలనే? తెల్ల గుర్రము 1-2 వచనాలు 6వ అధ్యాయం. ఎర్ర గుర్రము 3-4 వచనములు. క్లోజ్. పార్ట్ నెంబర్ 4 ఈజ్ క్లోజ్. 4వ భాగం. ఇప్పుడు తెల్ల గుర్రం అయిపోయింది, ఎర్ర గుర్రం అయిపోయింది. ఇంకొక గుర్రం వచ్చే వారం చెప్తాను. ఎంత డీటెయిల్డ్గా మీరు వింటున్నారు. సో డెప్త్ అండ్ సో డీప్లీ యు ఆర్ హియరింగ్ ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ద every chapter in the book of Revelation. This is not my knowledge. This is not I who is preaching. I'm not Christian. I'm not pastor. I'm not product of any Bible university. I'm just a product of Holy Spirit. I'm product of Holy Spirit. పరిశుద్ధాత్ముడు నన్ను పుట్టించాడు. నీ తల్లి గర్భములో నీవు రూపింపబడక ముందే, నీ తల్లి గర్భవతి కాకముందే నేను నిన్ను ఎరుగుదను అన్నాడు. అలాగా శాంసన్ని పుట్టిస్తే వాడు దిలైలి వెనకాల పడ్డాడు. శాంసన్ని దేవుడు పుట్టిస్తే వాడు దిలైలి అని చూశాడు. వా యు ఆర్ బ్యూటిఫుల్ మై డార్లింగ్ దిలైలా. గుడ్ అయిపోయినాడు, గానికి తిప్పాడు. అందుకే దిలైలా మనకొద్దు. మనకెవరు కావాలి? యేసు. You don't say Delilah, you are beautiful, I love you. Don't say like that. Say Jesus, I love you. Say Jesus, I love you. Jesus, I need you. Jesus, thou art my ruler. Jesus, thou art my savior. Jesus, thou art my life. Thou art my breath. Thou art my spirit. Honor the Lord. ఇప్పుడు మీకు 3-4 వచనాలు పూర్తయిపోయినాయి. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 6 verse 1 and 3 పార్ట్స్ చెప్పాను. 3 and 4 ఒక పార్ట్లో చెప్పాను. ఎర్ర గుర్రం, తెల్ల గుర్రం, ఎర్ర గుర్రం. వచ్చే వారం ఏ గుర్రం వస్తుందో చూద్దాం.
బర్ంట్ ఆఫరింగ్ సర్వీస్ అనేది, దహనయాగము అనేది జనవరి 4వ తారీఖు ఫస్ట్ సండే నాడు ఇక్కడే జరిపించబడుతుంది. ఆవేళ ఆదివారం తెల్లవారి సర్వీస్ ఉండదు. తెల్లవారి ఇదంతా కూడా పనులు ఉంటాయి కనుక ఈవినింగ్ సర్వీస్ ఉంటుంది. జనవరి 4వ తారీఖు ఫస్ట్ ఆదివారం సాయంకాలం సర్వీస్ ఉంటుంది. ఒక్కొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ తరపున ఒక్కొక్క మనిషి హాజరవ్వాలి. ఎందుకంటే ఆ ఫామ్లో రాయబడిన విషయాలు మేము దహన సంస్కారం సర్వీస్ చేస్తుండగా నిలబడి చేతులు జోడించి, అయ్యా నా ఫామ్లో ఇది రాస్తున్నాను, ఈ 7 అవసరతలు సమస్యలు దయచేసి అంగీకరించి సమస్యల పరిష్కారం చేయుటకు కృపచూపు అని అంటుండాలి. అలాగనడానికి ప్రతి ఫామ్ తరపున ఒక వ్యక్తి ఉండాలి, ఆడదాయి కానీ మగోడు కానీ. రెండవది, వాడు క్రైస్తవుడు అయి ఉండాలి, ఆడదాయి కానీ మగోడు కానీ. బాప్టిజం తీసుకుని ఉండాలి. ఎలాంటి క్రైస్తవుడు అయినను నాకు అనవసరం, క్రైస్తవుడు అయి ఉండాలి. రెండవది, ఒకరికంటే 2, 3 ఎక్కువ వస్తే మీ భోజనం మీరు కొనుక్కోవాలి. ఆవేళ మీకు భోజనం ఆవేళ ఏర్పాటు చేయబడుతుంది. కానీ నేను మీకు టికెట్ ఇస్తాను, ఆ టికెట్ తీసుకెళ్ళి మీరు చూపిస్తే మీకు భోజనం వాళ్ళు పెడతారు. మీరు 10 మంది రండి ఒక ఫామ్ తరపున, మీ భోజనం మీరే కొనుక్కోవాలి. ఒక్కళ్ళు రండి, మీ భోజనం మీరే కొనుక్కోవాలి. ఆ వేళ ఏ వేళ? జనవరి 4వ తారీఖు సాయంకాలం. ఉదయము రొట్టె ద్రాక్షరసము ఉండదు, సంస్కారం ఉండదు. తెల్లవారి మొత్తం అంతా కూడా అరేంజ్మెంట్స్ చేయబడతాయి. లొకేషన్ ఎక్కడ అన్నది మీరు ఈ దిగువ ఇవ్వబడిన ఫోన్ నెంబర్తో కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే ఆయన మీకు లొకేషన్ ఇస్తాడు. మీ ఇష్టం ఎంతమంది వస్తారండి, మీ భోజనం మీరే. మీరు 10 మంది వస్తే 10 మీకు టోకెన్స్ ఇస్తాం. ఆ 10 టోకెన్స్ మీరు చూపిస్తే మీకు భోజనం. టోకెన్ ఇవ్వకపోతే వాళ్ళు అక్కడ భోజనం పెట్టరు. అయితే వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్, ఎంతమంది మీరు వస్తున్నారో అన్నది ఫోన్ చేసి చెప్పాలి. మీరు ఒక ఫామ్, మిస్టర్ ఎక్స్ ఒక ఫామ్ నింపాడు, మిస్టర్ ఎక్స్ తరపున 5 వస్తారు. అప్పుడు చెప్పాలి, నా పేరు ఫలానా, నా ఫోన్ నెంబర్ ఫలానా, నాతో 5 వస్తున్నారు అని చెప్పాలి. అలా చెప్పకపోతే ఆ 5 భోజనం ఉండదు. ఫలానా కళావతి అనుకో, నేను కలకట్టా నుండి వస్తున్నాను, కళావతిని, నా ఫోన్ నెంబర్ ఫలానా, నాతో 3 వస్తున్నాము అని చెప్పాలి. రిజిస్టర్లో నీ పేరు నీ ఫోన్ నెంబరు 3 అని రాయబడుతుంది. వాళ్ళకి మాత్రమే టోకెన్ ఇవ్వబడుతుంది. నీతో 10 మంది వచ్చి నువ్వు చెప్పకపోతే 10 మందికి భోజనం ఉండదు. మీరు అర్థం చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆ కింద ఫోన్ నెంబర్ ఇవ్వబడింది, ఆ ఫోన్ నెంబర్ మీరు చూడండి. గాడ్ గివ్ యూ న్యూ లైఫ్ ఇన్ జీసస్ నేమ్, ఆమేన్. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.